కాలం చాలా శక్తివంతమైనది. మహాభూకంపం, గతం మరియు భవిష్యత్తుకు ప్రయాణం, జీవజాతుల అభివృద్ధి, ఈ విశ్వం మరియు ఈ భూమి మనిషికి జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయాలను చెబుతున్నాయి. ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే తనకు చెడు జరగాలని ఏ మనిషి కోరుకోడు. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు ఎందుకు? ఎందుకంటే మీ రాబోయే రోజు బాగుండాలని మీరు కోరుకుంటారు. మీ భవిష్యత్తు బాగుండాలి, మీ ఆత్మీయులు సంతోషంగా ఉండాలి, జీవితంలో మంచి రోజులు చూడగలరు. మీరు లేదా మీ ప్రియమైన వారు జీవితంలో ఎలాంటి వ్యాధి, అనారోగ్యం, పేదరికం మొదలైన సమస్యలను ఎదుర్కోకూడదు. అందుకే మీరు మతాలను నమ్మండి, గ్రంథాలను నమ్మండి లేదా గొప్ప వ్యక్తులను విశ్వసించండి, మంచి పనులపై నమ్మకం ఉంచండి. తద్వారా జీవిత లక్ష్యం విజయవంతం అవుతుంది. అందుకే తప్పు జరగకుండా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మనిషి ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది నిజం, ఏది అబద్ధం నేర్చుకోవాలి. ఒకరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే సరైన మార్గంలో నడిస్తే చెడు ఏమీ జరగదు మరియు తప్పు మార్గాన్ని అనుసరిస్తే మంచి ఏమీ జరగదు. సరే, నేను సరైన మార్గంలో నడుస్తున్నానని అందరూ భావిస్తారు. మనం సరైన మార్గంలో నడుస్తుంటే జీవితంలో అనవసరమైన బాధలు ఎందుకు వస్తాయి? బాధకు 2 కారణాలు ఉన్నాయి. ఈ ప్రకటన చివరిలో నేను వివరిస్తాను. భూమిలో చాలా భూకంపాలు వస్తాయని, చివరకు చాలా పెద్ద భూకంపం వస్తుందని నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ప్రతి ఒక్కరూ వారి స్వంత మార్గాన్ని కనుగొనాలి. ఈ గొప్ప భూకంపం ఎలా సంభవిస్తుందో నేను నా చాలా వీడియోలు మరియు పుస్తకాలలో బాగా వివరించాను. కానీ ఇప్పటికీ ఎవరైనా నా వద్దకు వచ్చి లేదా ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవాలనుకుంటే నేను నేర్పించగలను. ఈ భూకంపం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అందులో మంచి వ్యక్తులు అందరూ సురక్షితంగా ఉంటారు మరియు చెడ్డవారు నాశనం చేయబడతారు. మిగిలిన వారు మంచివారు లేదా చెడ్డవారు కాదు, వారు ఇప్పుడు ఉన్న చోటనే ఉంటారు. దీని చివరలో రక్షింపబడే మంచి వ్యక్తులు ఎవరు, సాధారణ వ్యక్తులు ఎవరు మరియు శాశ్వతంగా నాశనం చేయబడే చెడ్డవారు ఎవరు అని కూడా చెబుతాను. మనిషి యొక్క విధి అతని చేతుల్లో ఉందా లేదా దేవుని చేతిలో ఉందా అని కూడా నేను మీకు చెప్తాను. అన్నింటిలో మొదటిది, ఎన్ని మార్గాలు ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి మరియు వాటిని ఎలా చేరుకోవాలో తెలుసుకోండి. పార్ట్ 1, కాలపథంలో గత మరియు భవిష్యత్తులో ప్రయాణం. ఈ రోజుల్లో మన భూమి 3వ గ్రహ మార్గంలో ఉంది. గతంలో ఇది 4వ గ్రహ మార్గంలో ఉంది మరియు భవిష్యత్తులో 2వ గ్రహ మార్గంలో ఉంటుంది. 3వ గ్రహ మార్గాన్ని మానవ ప్రపంచం లేదా మరణ ప్రపంచం అని కూడా అంటారు. మృత్యులోకంలో ఈ భూమి సూర్యుని చుట్టూ 2,500 విప్లవాలు పూర్తి చేసింది. ఈ మధ్య ప్రపంచానికి చాలా లక్షణాలు ఉన్నాయి. నేను చెప్పబోయే ఈ కాల రహస్యం ఇక్కడ ఏ మనిషికి తెలియదు. ఇక్కడ భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదు. కొంతమంది ప్రవక్తలమని చెప్పుకుంటున్నప్పటికీ అదంతా అమాయక పిల్లల ఆట. ఆ వాదనలు చేస్తున్న వారికి రేపు ఏమి జరుగుతుందో తెలియదు. భవిష్యత్తుకు ప్రయాణించి తిరిగి వచ్చిన వ్యక్తి మాత్రమే ఈ రహస్యాన్ని చెప్పగలడు. ఇలా అర్థం చేసుకోండి, 20 అంతస్తుల భవనంలో 100 మంది లైను ఏర్పాటు చేసి మెట్లు ఎక్కుతున్నారు. ఆ బిల్డింగ్ లోని ఒక్కో ఫ్లోర్ లో వివిధ అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. అవి ఆ అంతస్తును ఎక్కిన తర్వాత మాత్రమే కనిపిస్తాయి. 20వ అంతస్తు ఎక్కి 5వ అంతస్తులో ఉన్నవాళ్ళకి చెప్పాలంటే 20వ అంతస్తులోంచి దిగి 5వ అంతస్తుకి వెళ్ళాలి. తదుపరి అంతస్తులలో ఏ రహస్యాలు దాగి ఉన్నాయో అక్కడి ప్రజలకు చెప్పగలరా? అయితే ఇంత కష్టపడి 20వ అంతస్తుకి చేరుకున్నా 5వ అంతస్తుకి ఎందుకు దిగుతావన్నది ప్రశ్న. వెళ్ళడం చాలా సులభం, కింద పడటం చాలా సులభం. దీనికి ఎలాంటి హార్డ్ వర్క్ కూడా అవసరం లేదు. పైకి ఎక్కడానికి మాత్రమే కష్టపడి పనిచేయాలి. ఇప్పటికైనా పడిపోకు, అంటే పొరపాటున కూడా గతంలోకి వెళ్ళవద్దని చెప్పాలనుకుంటున్నాను. 50 ఏళ్ల క్రితం ఎవరికైనా సెల్ ఫోన్ అంటే ఏమిటో చెప్పాలనుకున్నా దానికోసం మీరు 50 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. లేదా 9 ఏళ్ల క్రితం మరణించిన మీకు చాలా ప్రియమైన వ్యక్తిని మీరు కలవాలనుకుంటే మీరు 10 ఏళ్లు వెనక్కి వెళ్ళవలసి ఉంటుందని మరియు మీరు అక్కడికి చేరుకోగానే మీరు అక్కడ ఆ వ్యక్తిని కనుగొంటారని మీరు అర్థం చేసుకున్నారు. మీరు అతనితో ఎలా గడిపారో అన్ని అనుభవాలను పునరావృతం చేయవచ్చు. సమయానికి తిరిగి ప్రయాణం చేయడం చాలా తేలికైన పని.
నేను మీకు చెప్తాను కానీ పొరపాటున కూడా ఈ ప్రయోగం చేయవద్దు. గతంలోకి వెళ్ళడానికి 4 మార్గాలు ఉన్నాయి. వాటిలో మీరు మొదటి మార్గంలో వెళ్ళినప్పుడు మీరు చెట్టు పెరగడాన్ని చూడలేరు. బదులుగా పెద్ద చెట్టు చిన్నగా పెరిగి చివరికి దాని బీజ రూపంలోకి మారి అదృశ్యమవుతుంది. హస్తకళాకారులు బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించడాన్ని చూడరు, కానీ బహుళ అంతస్తుల భవనం నుండి ఇటుకలను తిరిగి తీసుకుని భవనం యొక్క పునాదికి చేరుకుంటారు. రైలు ముందుకు వెళ్ళడం కనిపించదు, కానీ వెనక్కు తిప్పడం కనిపిస్తుంది. మీరు చనిపోయిన మీ వృద్ధులను మళ్లీ సజీవంగా చూడగలుగుతారు, మరియు మీరు మరింత వెనక్కి వెళ్ళినప్పుడు వారు వృద్ధుల నుండి యువకులకు, చిన్న పిల్లల నుండి పిల్లలకు మారడం మీరు చూస్తారు. రెడ్ ఇండియన్ల ఊచకోత, ఔరంగజేబు హిందువుల ఊచకోత, హిందూ కుమార్తెలను కిడ్నాప్ చేయడం, అత్యాచారం మరియు హత్య వంటి భయానక దృశ్యాలను కూడా మీరు చూస్తారు. వీటిని చూసి మీరు భయపడతారు. మీరు మరింత వెనక్కి వెళితే ఈ గ్రంథాలను వ్రాసిన వ్యక్తులకు ఏమీ తెలియదని మీరు స్పష్టంగా చూడవచ్చు. అతను మంచి మనసున్నప్పటికీ, దేవుడిని చాలా నమ్మినప్పటికీ, ఆధునిక జ్ఞానం మరియు సైన్స్ లో అతను ఇప్పటికీ మన ముందు కోతిగానే ఉన్నాడు. గతంలోకి వెళ్ళడం వల్ల మీకు మరో ప్రతికూలత ఉంటుంది. అంటే 9 ఏళ్ల క్రితం చనిపోయిన మీ స్నేహితుడిని కలవడానికి మీరు 10 ఏళ్లు వెనక్కి వెళ్ళగానే మీ వయస్సు కూడా 10 ఏళ్లు తగ్గుతుంది. ఉదాహరణకు, మీకు ఈ రోజు 40 ఏళ్లు మరియు మీరు గతంలో 10 ఏళ్లు వెనక్కి వెళితే మీకు 30 ఏళ్లు ఉంటాయి. గత 10 ఏళ్లలో మీరు చూసిన కష్టాలన్నీ ఇప్పుడు మీ జీవితంలో మళ్లీ వస్తాయి మరియు దానిపైన మరికొన్ని కష్టాలు జోడించబడే అవకాశం ఉంది, ఎందుకంటే గతంలోకి వెళ్ళడం ప్రకృతి రాజ్యాంగంలో నేరం. ఆ కష్టాలన్నీ మీరు అనుభవించవలసి ఉంటుంది. అలాంటప్పుడు ఆ 10 ఏళ్ల కష్టాల నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే కష్టాలు ఎందుకు అనుభవించాలనుకుంటున్నావు? మీరు ఇంకా వెళ్ళాలనుకుంటే నేను మీకు తెలియజేస్తాను. మీరు మీ ప్రస్తుత జీవితంలోని గత సంఘటనలను గుర్తుంచుకోగలరు, కానీ మీ గత జీవితంలోని సంఘటనలను చూడగలిగే శాస్త్రాన్ని నేను మీకు చెప్తున్నాను. ఒక సినిమాని ఎంత రివైండ్ చేస్తే అంత రివైండ్ చేస్తే ఆ సీన్ వెనుక దృశ్యాన్ని చూడగలుగుతారు, కానీ ఆ సినిమా ఉన్నంత కాలం మాత్రమే ఆ సినిమాని రివైండ్ చేయగలరని ఈ విధంగా అర్థం చేసుకోండి. అదే విధంగా మీరు ఈ జీవితంలోని సంఘటనలను గుర్తుంచుకోగలుగుతారు. మీ మనస్సు సంఘటనలను గుర్తుంచుకోగలిగే శక్తిని పొందింది. అంటే మీ 5 ఏళ్లు లేదా 3 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటనలను కూడా మీరు గుర్తుంచుకోగలరు. అంతకు ముందు నువ్వు తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఏమయ్యావో, ఆ గర్భంలోకి రాకముందు నీకు ఏం జరిగిందో గుర్తులేదు. ఈ ప్రపంచం మీ పుట్టినరోజు నుండి ప్రారంభం కాలేదని మీరు నమ్ముతారు, అందుకే మీరు పుట్టక ముందు మీకు ఏమి జరిగింది, అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అనేది మీకు ఒక రహస్యం. మరియు అంతకు ముందు ఈ ప్రపంచంలో ఏమి జరిగింది, అది కూడా ఉంది. నేను మీకు చెబుతున్నది. ప్రతి ఒక్కరూ వాటిని మత గ్రంథాల ద్వారా శోధించారు, కానీ ఎవరూ విజయవంతం కాలేదు. దానికి కూడా ఒక కారణం ఉంది, అందుకే ముందుగా మీరు ఆ కారణాన్ని అర్థం చేసుకోవాలి. తద్వారా మీరు ఈ సత్యాన్ని ఏకాగ్రతతో మరియు అర్థం చేసుకోగలరు. పార్ట్ 2, పాఠ్యాంశాల ద్వారా గతాన్ని మరియు భవిష్యత్తును అన్వేషించడం. పాఠ్యాంశాల ద్వారా భూత, భవిష్యత్తు మరియు భగవంతుడిని అన్వేషించే వారికి ఈ గ్రంథాలపై అచంచల విశ్వాసం ఉంటుంది. నిజమేమిటంటే ప్రజలందరికీ దేవునిపై విశ్వాసం ఉంది, కానీ ప్రజలు ఈ గ్రంథాలను దేవుని మార్గదర్శకులుగా తప్పుగా భావిస్తారు. ఇప్పటికీ అన్ని మతాల వారికి ఈ గ్రంథాలపై ఎంతటి విశ్వాసం ఉంది అంటే 40వ పుట్టినరోజు ఉదయం 7 దాటిన 7 నిమిషాలకు ఎవరైనా ముక్కు నొక్కుకుని మరణిస్తే అతనికి మోక్షం లభిస్తుంది. మరికొంతమంది ప్రజలు ఆ రోజు ఈ ప్రయోగం చేస్తారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ సంఘటన కూడా పుస్తకంపై అచంచలమైన విశ్వాసం యొక్క ఫలితం. మతం పేరుతో ఆక్రమణలు, హత్యలు జరుగుతున్నాయి, అవన్నీ ఈ గ్రంథాలను నమ్మడం వల్లనే. ఈ గ్రంథాలు భగవంతుడింత శక్తివంతమైనవని, అవి నిజమని, అందుకే భూత, భవిష్యత్తు రహస్యాలన్నీ వాటిలో దాగి ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ ఈ గ్రంథాలు అంత స్పష్టంగా లేవు. వాటిలోని ప్రతిదీ అర్థం చేసుకోవచ్చు. ఎందుకు? దీనికి గల కారణాన్ని తెలుసుకోవాలంటే ముందుగా ఈ గ్రంథాలను ఎవరు రాశారు, వారు ఎప్పుడు రాశారు, ఎలా రాశారు, రచయితకు సత్యం గురించి ఎంత జ్ఞానం ఉందో మనం అర్థం చేసుకోవాలి. సమాధానం కూడా చాలా తేలికగా అర్థమవుతుంది. అన్నింటిలో మొదటిది, మనిషి నిజంగా రాయడం నేర్చుకున్నప్పుడు కనుగొనండి,
అప్పుడు మీరు కొన్ని వందల సంవత్సరాల క్రితం పెన్ మరియు కాగితం కనుగొన్నారని మీరు కనుగొంటారు. అంతకు ముందు ఆకులపైనో చెట్ల బెరడుపైనో రాసేవారు, లేక అంతకు ముందు కూడా రాళ్లపై చెక్కేవారు. కాబట్టి మనిషి ఎప్పుడైతే రాయడం నేర్చుకుంటాడో మరియు అతనికి సరైన రచనా సాధనాలు ఉంటే ఈ పుస్తకాలు మాత్రమే వ్రాయబడి ఉండేవి అనే ఇంగిత జ్ఞానం ఉంది. మొదటి శతాబ్దంలో ఇది సాధ్యం కాదు. 2వ లేదా 4వ శతాబ్దం నాటికి ప్రజలు వనరులను సేకరించగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3, 4వ శతాబ్దాలలో రచనా సాధనాలు సేకరించబడ్డాయి, కానీ ఆ రచయితకు ఎంత జ్ఞానం ఉంది? బ్యాటరీతో పనిచేసే కార్ల గురించి అతనికి తెలుసా? ఉపగ్రహాలు, విమానాలు, ఫ్యాన్లు, విద్యుత్ బల్బులు, కంప్యూటర్లు, టెలివిజన్, బహుళ అంతస్తుల భవనాలు లేదా రైళ్ల గురించి అతనికి జ్ఞానం ఉందా? అస్సలు కుదరదు. భూమి గుండ్రంగా ఉందని, అది తన అక్షం మీద తిరుగుతుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని అతనికి తెలుసా? అందుకే వారి గ్రంథాలలో ఈ విషయాల గురించి ఏమీ రాయలేదని, రాసినా తప్పు అని కూడా నిదర్శనం. భూమి స్థిరంగా ఉందని చాలా గ్రంథాలలో వ్రాయబడింది. ఇది నేటి కాలంలో పూర్తిగా తప్పు అని నిరూపించబడింది. అంటే అతనికి ఈ విషయాల గురించి అస్సలు తెలియదు. తనకు తెలిసిన విషయాల గురించి మాత్రమే రాశాడు. ఇలా గాలి, నీరు, నది, పర్వతాలు, మేఘాలు, భూమి, ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు మొదలైన వాటి గురించి ఎంత తక్కువ జ్ఞానం ఉందో వ్రాసి, మిగిలిన విషయాలను ఆసక్తికరంగా చేయడానికి పేరులో తలలేని ఊహలను ఉపయోగించారు. వారు పర్వతాలను జోడించారు మరియు వారి స్వంత మతం, శాఖ లేదా మార్గాన్ని స్థాపించిన తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయమేమిటంటే, వందల సంవత్సరాల క్రితమే ఆ గ్రంథాలు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడ్డాయి. ఆ రోజుల్లో మనిషి మనస్సు కూడా చిన్నది, కాబట్టి ఆ తలరాత విషయాలు ఎవరికీ ఆమోదయోగ్యంగా అనిపించలేదు మరియు నిశ్శబ్దంగా ఆమోదించబడ్డాయి. దీంతో బహుశా భగవంతుడు ప్రసన్నుడవుతాడని, ఏదైనా కష్టాలు రాబోతుంటే అది నివారిస్తుందనే నమ్మకంతో తాము చెప్పిన నియమాలను పాటించడం మొదలుపెట్టారు. అందుకే గత మరియు భవిష్యత్తు మార్గాలను ఎలా నావిగేట్ చేయాలో తెలుసుకోవడానికి ఈ విశ్వం యొక్క వ్యవస్థను తెలుసుకోవలసిన అవసరం ఉంది. మతాల స్థాపకులందరిలో వారిలో ఎవరూ భవిష్యత్తు నుండి వచ్చినవారు కాదు. పూర్తిగా అభివృద్ధి చెందిన ఆత్మ మాత్రమే భవిష్యత్తు నుండి వస్తుంది. దీనిని అవతారం అని కూడా పిలుస్తారు. నేను నీకు చెబుతున్నదంతా అతను నాకు చెప్పాడు. అవతార్ ఏ మతాన్ని స్థాపించలేదు, కానీ ఈ విషయాలన్నీ నిజం, అందుకే దీనిని సత్య సనాతన్ అని కూడా పిలుస్తారు. అందువల్ల మతాలను స్థాపించిన వారందరూ పూర్వం నుండి వచ్చారు. అందుకే హిందువులు, క్రైస్తవులు, యూదులు, ముస్లింలు, బౌద్ధులు, జైనులు మొదలైన మతాల బోధకులు తమ స్వంత మతాన్ని లేదా శాఖను స్థాపించిన వ్యక్తి యొక్క యుగంలో వేషధారణలతో పాటు విలువైన విషయాలను అనుచరులకు చెప్పడం మీరు చూస్తారు. ఆ పాత యుగం, ఆ యుగం, ఆ దేశం లేదా ఆ వ్యక్తి దుస్తులు ధరించడం ద్వారా మీరు ఎవరికీ తెలియని ప్రత్యేక జ్ఞానాన్ని పొందుతారని మరియు దాని ద్వారా మీరు స్వర్గానికి ప్రయాణించవచ్చని దీని అర్థం కాదు. మరియు ఆ శాఖల స్థాపకులకు భూమి యొక్క భ్రమణం గురించి కానీ, భూమి గుండ్రంగా ఉండటం గురించి కానీ, సూర్యుడికి మరియు భూమికి మధ్య ఉన్న దూరం గురించి కానీ, అక్కడ భూమిని విశ్వసించే వారికి తెలియదనేది కూడా నిజం దేవుని గురించి లేదా ఈ భూమిపై స్వర్గానికి వెళ్లడం గురించి మాట్లాడలేదు. భూమి ఎక్కడి నుండి వచ్చిందో కూడా వారికి తెలియకపోతే, భవిష్యత్తులో భూమి తల్లి ప్రణాళిక ఏమిటో, ఈ భూమి ఎక్కడికి వెళుతుందో మరియు ఆ సమయంలో మానవులు ఏమి చేయాలో వారు ఎలా చెప్పగలరు? దీన్ని బట్టి ఈ పుస్తకాల వల్ల నేటి ప్రపంచం ఎంత అంధకారంలో కూరుకుపోయిందో మీరు ఊహించవచ్చు. బోధకులు కూడా 1000 సంవత్సరాల నాటి దుస్తులు ధరించి, సెల్ ఫోన్లు చేతిలో పెట్టుకుని కార్లలో తిరుగుతూ యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు. ఈ ప్రజలు ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నారు మరియు వేల సంవత్సరాల నాటి ప్రపంచ నియమాలను బోధిస్తున్నారు. అజ్ఞానానికి హద్దు లేదు, మూర్ఖత్వానికి హద్దు లేదు, పైగా మనం సరైన వాళ్ళం అనే అహంకారానికి హద్దు లేదు. ప్రపంచం తప్పుదారి పట్టింది, అయినప్పటికీ అది ఈ గ్రంథాలను తన మార్గదర్శకాలుగా భావిస్తుంది. అందుకే ఈ జ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ అనేక దశాబ్దాలుగా ఎవరూ నన్ను విశ్వసించలేకపోయారు. ఆ కాలపు పథంలో ఈ పుస్తకాలు రాసిన వారి మంచితనం కూడా చూడండి.
అతనికి దేవునిపై అచంచలమైన విశ్వాసం, స్వర్గంపై విశ్వాసం, నరకంపై విశ్వాసం, సరైన మార్గం మరియు తప్పు మార్గంలో విశ్వాసం, ఆత్మపై విశ్వాసం, మోక్షంపై విశ్వాసం. దీనిని కొందరు స్వర్గం అని మరియు కొందరు మోక్షం అని పిలుస్తారు. దేవుని గురించి చాలా మంచి విషయాలు రాశాడు. కరుణామయుడు, కరుణామయుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు, కార్యసాధకుడు, సహాయకుడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు, కోరుకున్న ఫలితాలను ఇచ్చేవాడు, కోరికలు తీర్చేవాడు, అందరికీ తండ్రి, అందరినీ అందించేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు, కలిగించేవాడు వంటి భావాలతో భగవంతునిపై ప్రేమను చూపారు. భయం, దుఃఖాన్ని ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు మొదలైనవి. 1,2 మైళ్ళ ఈ సుదీర్ఘ మార్గంలో దేవుడు ప్రతి చోటా స్తుతించబడ్డాడు. అయినప్పటికీ దేవుడు ఒక రహస్యం మరియు ప్రతి ఒక్కరికి ఉత్సుకత కలిగించే అంశం. ఆ కాలంలోని రచయితల గొప్పదనం ఏమిటంటే, మంచి వ్యక్తులను రక్షించే మరియు చెడు వ్యక్తులను నాశనం చేసే స్వర్గలోకం నుండి చాలా మంచి ఆత్మ భూమికి వస్తుందని వారికి తెలుసు లేదా పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు ఇక్కడ రహస్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆత్మ స్వర్గలోకం నుండి భూమికి వస్తుందని వారికి ఎలా తెలుసు? సమాధానం: వాస్తవానికి ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న మునుపటి భూమిలోని వ్యక్తులు వీరు. 12వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు 11వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వచ్చే కొత్త విద్యార్థుల మధ్య ఏడాది పాటు ఉంటున్నట్లే, గత పరీక్షల సమయంలో ఏం జరిగిందో ఆ రాణించని వ్యక్తులు గుర్తు చేసుకున్నారు. కాబట్టి మొదట్లో ఆ గ్రంథాలలో అవతారం గురించి వ్రాసిన వారు గత భూమి నుండి కాల మార్గంలో వెనుకబడి ఉన్నవారే. అతను ఈ సంఘటనలన్నింటినీ మునుపటి భూమి యొక్క 21వ శతాబ్దంలో చూసి ఉంటాడు. ఏదో పొరపాటు వల్ల కాలక్రమంలో ముందుకు కదలలేక కంప్యూటర్ యుగం నుంచి నేరుగా రాతి యుగంలోకి పడి గతంలోనే ఉండిపోయారు. 20వ అంతస్తు మీద నుంచి కిందపడి నేరుగా మొదటి అంతస్తుకి వచ్చాడు. అక్కడ నిన్న రాత్రి కలలా కొంచెం గుర్తుకు వచ్చింది, కానీ వ్రాయడానికి సౌకర్యం లేకపోవడంతో అతను ఏమీ రాయలేకపోయాడు. మరియు అతను అర్థం చేసుకోగలిగినప్పుడు రాయడానికి అతను ఈ సంఘటనను పాత కల మరచిపోయాడు. కొత్త భూమిలో రాళ్లపై చెక్కిన కొన్ని పుస్తకాలు, ఎన్నో గుర్తులు దొరికినా ఈ పుస్తకాలు, గుర్తులు ఎవరు ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారో అర్థం కాలేదు. కాబట్టి గతంలో ఏం జరిగినా దీని వల్లే జరిగిందని భావించారు. ఇది భూమిలో మరియు ఈ కక్షలో మాత్రమే జరిగింది. కొంతకాలం తర్వాత ఆ పుస్తకాలు కూడా దుమ్ములో కలిసిపోయాయి మరియు కొన్ని గుర్తులు మానవాళికి ఎప్పటికీ రహస్యంగా మిగిలిపోయాయి. రచయితలు ఒకే రాళ్లపై చెక్కిన చిహ్నాల ఆధారంగా రాయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత రచయితలు తమ మనసులో ఏది వచ్చినా లెక్కలేనన్ని కథలు రాశారు మరియు వారి తర్వాత వస్తున్నవారు అదే చదివి నమ్ముతున్నారు. అప్పుడు అతని కలం ఆగలేదు మరియు నేడు అతని వేలాది వీడియోలు ప్రతిరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. ఈ విధంగా రాతి యుగం నుండి యూట్యూబ్ యుగం వరకు మిలియన్ల మైళ్ళ ఈ ప్రయాణం చాలా అద్భుతంగా, ఉత్తేజకరమైనది, సంతోషకరమైనది, విచారకరమైనది మరియు బాధాకరమైనది. 20వ అంతస్తు నుండి పడిపోయి ఇక్కడే ఉండిపోయిన వారి ఆత్మలకు చాలా విషయాలు తెలుసు. అవి సమయం వచ్చినప్పుడు బయటపడతాయి. ఉదాహరణకు, ప్రజలందరూ 5వ అంతస్తుకు చేరుకున్న రోజు, ఈ 5వ అంతస్తులో అన్ని అవకాశాలు ఉన్నాయో ఇతరుల ముందు వారి మనస్సు అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు పూర్వ జన్మలో అదంతా చూశారు. అతను ఈ అధ్యయనం చేశాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించడం వల్ల వారు భవిష్యత్తు మార్గంలో వెళ్ళలేక ఈ భవనంలోనే ఉండిపోయారు. అందుకే ఈ భవనంలోని ఒక నిర్దిష్ట అంతస్తులో చివరిసారిగా ఏమి జరిగిందో ఇప్పుడు కూడా దాదాపు అదే జరగబోతోందని వారికి తెలుసు. మిగతా అందరూ అతన్ని మేధావిగా అంటే చాలా తెలివైన వ్యక్తిగా భావిస్తారు. ఈ వ్యక్తులు రాజకీయాలు, చట్టం, న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, వ్యాపారం మరియు సైన్స్ రంగాలలో ముందున్నారు మరియు చాలా మంది ప్రజలు అపారమైన సంపదను పోగు చేస్తారు. కోటీశ్వరుడిని చూడగానే మీ మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇంత కష్టపడి పనిచేసినా మనం పేదవాళ్లం, అతను కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? దీనిని పూర్వ జన్మ కర్మ అని కూడా అంటాము. నికోలా టెస్లా గురించి మీకు తెలిస్తే, నికోలా టెస్లా విద్యుత్తును ఎలా కనిపెట్టారు అనే ప్రశ్న మీ మదిలో వచ్చి ఉండవచ్చు. అతని మనసు అంత భిన్నంగా ఎలా ఉంది? ఇతరులు ఆ పని ఎందుకు చేయలేకపోయారు? సమాధానం:
ఎందుకంటే నికోలా టెస్లాకు మునుపటి భూమి యొక్క 18వ శతాబ్దంలో ఆ జ్ఞానం ఉంది. నేను మీకు చెప్పినట్లుగా ఈ మార్గం యొక్క ప్రత్యేకతలలో ఒకటి, ఇక్కడ ఏ వ్యక్తికి భవిష్యత్తు గురించి తెలియదు మరియు ఈ శరీరం ముందు అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. శంకరాచార్య లాంటి మహాత్ముడైనా, ఎలోన్ మస్క్ లాంటి వ్యాపారవేత్త అయినా, నరేంద్ర మోదీ లాంటి మంచి పాలకుడైనా, నికోలా టెస్లా లాంటి శాస్త్రవేత్త అయినా ఎవ్వరికీ తెలియదు. ప్రకృతి ధర్మం ప్రకారం భవిష్యత్తులోకి దేవ్లోక్ వెళ్ళిన వ్యక్తికి మాత్రమే ఈ రహస్యం తెలుసు. ఒకసారి అక్కడే ఉండి సర్వజ్ఞుడు అయ్యాడు మరియు అక్కడ నుండి గతానికి అంటే ఈ భూమార్గానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అతని శరీరం మానవ ప్రపంచం యొక్క మార్గంలో ఉంటుంది, కానీ అతని మనస్సు పూర్తిగా అభివృద్ధి చెందిన భవిష్యత్తు మార్గంలో ఉంటుంది. అయితే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడికి ఎందుకు వస్తాడనేది ప్రశ్న. మీరు మీ కారు, కంప్యూటర్, ఎయిర్ కండిషన్, ప్యాలెస్ మరియు తోటలను విడిచిపెట్టి 1500 సంవత్సరాల వెనుక ప్రపంచానికి వెళతారని నేను మీకు చెబితే, అందుకే అక్కడి కష్ట జీవితం గుర్తుకు రాగానే వణికిపోతూ వద్దు బాబాయ్. కానీ మీరు నిజంగా దయ మరియు దాతృత్వం కలిగి ఉంటే మరియు మీరు ఈ విశ్వానికి సేవ చేయడానికి ఏదైనా ప్రత్యేక దాతృత్వానికి వెళ్ళవలసి వస్తే మీరు ఆ బాధను అంగీకరించవచ్చు. అదేవిధంగా పూర్తిగా అభివృద్ధి చెందిన ఆత్మను కలిగిన ఒక గ్రహం నుండి ఒక గొప్ప ఆత్మ ఇక్కడకు వచ్చే ధైర్యాన్ని కూడగట్టుకుని ఇక్కడి అజ్ఞానులకు భూత మరియు భవిష్యత్తు రహస్యాలను బోధించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు అజ్ఞానులు మాత్రమే కాకుండా మొండివారు, ఛాందసవాదులు, అధర్మపరులు, వికృతులు మరియు ప్రమాదకరమైన వారు కూడా. ఆ తరువాత అతను ఇక్కడకు వచ్చిన వెంటనే అతని స్వర్గపు శరీరం చనిపోతుంది మరియు ఆ ఆత్మ మానవ శరీరంలో జన్మిస్తుంది. మనిషి శరీరంలో పుట్టగానే ఆకలి వేస్తుంది, వేసుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, వంటగది కూడా కావాలి, బాత్రూమ్ కూడా కావాలి. ఒక సాధారణ వ్యక్తికి అవసరమైన అన్ని ప్రాథమిక అవసరాలు అతనికి అవసరం. అతను చాలా జ్ఞానవంతుడు, కానీ అతని మాట ఎవరూ వినరు ఎందుకంటే భవిష్యత్తులో చంద్రుడు భూమి గర్భం నుండి పుట్టి భూమి స్వర్గానికి వెళ్లే సంఘటనను ఎవరూ చూడలేదు, ఎవరూ రాయలేదు, దాని గురించి చదవలేదు, వినలేదు. గ్రంథాలలో ఎక్కడో వ్రాసినా అది స్పష్టంగా లేదు. అందుకే అతని మాటలన్నీ పనికిరానివిగా పరిగణించబడతాయి. నిజానికి గతం గురించి కూడా ఎవరికీ తెలియదు, కానీ గ్రంథాలను కంఠస్థం చేసి బోధించేవారిని ప్రజలు నమ్ముతారు. బహుశా అతను లేఖనాల్లో వ్రాయబడినది మాట్లాడుతున్నందున అతను నిజం చెబుతున్నాడు. నికోలా టెస్లా భవిష్యత్తుకు వెళ్ళలేదు, కానీ ప్రస్తుత మానవ ప్రపంచంలో విద్యుత్తు ఎలా ఉత్పత్తి చేయబడుతుందో అతనికి పూర్తి అవగాహన ఉంది. ఇది మానిఫెస్ట్ కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ అది సాధ్యమయ్యేది మాత్రమే కాదు, ఖచ్చితంగా ఉంటుందని అతని అంతర్గత ఆత్మకు తెలుసు. 3 కాలాల గురించి ఈ జ్ఞానం ఖచ్చితంగా ఒక రోజు లేదా మరొక రోజు ప్రజల మనస్సులలో కూర్చుంటుందని నాకు తెలుసు. నేను కూడా దశాబ్దాలుగా దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను, ఎందుకంటే ఏదో ఒక రోజు నిజం రావాలి. ఎలోన్ మస్క్ ప్రస్తుత కాలం నుండి భవిష్యత్తులో కొంచెం ముందుకు వెళ్లి భూమి గర్భం నుండి చంద్రుని పుట్టుకను చూసి సత్య మార్గపు గోడను దాటి భవిష్యత్తులో కొంచెం ముందుకు వెళ్లి తిరిగి వచ్చినట్లయితే అతని జ్ఞాపక శక్తిని ఏకీకృతం చేసిన తర్వాత అతను యుగాన్ని మార్చగలడు. కానీ అతను గోడ దాటి వెళ్ళలేకపోయాడు, అందుకే చంద్రుని మూలం అతనికి తెలియదు. ఈ 3 లోకాలలోనూ 3 కాలాలలోనూ ప్రయాణించే రహస్యాన్ని నాకు చెప్పినవాడు నీలాంటి నాలాంటి సామాన్యుడు, కానీ చాలా మంచి ఆత్మ. అతని అంత గొప్పవాడు ఈ భూమిపై మరొకడు లేడు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి భవిష్యత్తు నుండి వచ్చిన ఒకే ఒక్క ఆత్మ ఉంది. ఇతర మేధావులు మరియు సూపర్ మేధావులు ప్రకృతి నియమాన్ని తిరస్కరించి తమ తల్లి భూమికి ద్రోహం చేసి ఈ ప్రపంచంలోకి వచ్చారు. వారి పాతకాలంలో వారి స్వంత మతాలను మాత్రమే అనుసరిస్తారు. పాత మతపరమైన వస్త్రధారణలో తిరుగుతూ మీరు చూసే చాలా మంది వ్యక్తులు తమను తాము మతోన్మాదులుగా చెప్పుకుంటారు. అదే వ్యక్తులు. వారి కళ్ళు అప్పుడు తెరవలేదు, ఇప్పుడు కూడా తెరవలేదు. వారు అప్పుడు కూడా మతోన్మాదులు మరియు ఇప్పుడు కూడా మతోన్మాదులు. అప్పుడు వారు నమ్మిన మత గ్రంథమే ఇప్పుడు కూడా నమ్ముతున్నారు. భూమాతను మోసం చేస్తూ ఇక్కడికి వచ్చారు, అందుకే భూమికి ఆహారం, నీరు తిని ద్రోహం చేస్తారు. ఈ తల్లి తిండి తిన్న తర్వాత కూడా తన బిడ్డల పట్ల వాత్సల్యం కలగదు.
భారతదేశంలో నివసించే ఇతర మతాల వారు ఎంతమంది భారతీయ ఆహారాన్ని తిన్నాక కూడా భారతమాతను తమ దేశంగా పరిగణించరు. ఈ మోసగాళ్లు నిజాయితీ లేనివారు. నోయిడాలో నా ఇంటికి కొన్ని గజాల దూరంలో ఒక ఆసుపత్రి ఉందని, అక్కడ కొంతమంది వైద్యులు రోగులకు మత్తుమందు ఇచ్చి వారి కిడ్నీలు తీసేస్తారని నాకు తర్వాత తెలిసింది. ఇలా 1000 ఉదాహరణలు ఉన్నాయి. ఈ తల్లి బిడ్డ ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ఇలాంటి పనులు చేసేవారు మనుషులు కాగలరా? వారి శరీరం మనిషిదే కాని గతం నుండి నేటి వరకు ప్రకృతిని మోసం చేసేవారు. వీరు గ్రహాంతరవాసులు. ప్రకృతిని మోసం చేసి కాలంతో చలించకుండా ఈ దుస్థితిలో పుట్టారు. అందుకే వారు సాధారణ వ్యక్తుల కంటే కొంచెం పెద్దవారు. ఇవి మౌల్వి, పాస్టర్, సాధు, మహాత్ముడి వేషంతో పాటు వ్యాపారవేత్త, రాజకీయవేత్త, న్యాయవాది, న్యాయమూర్తి మరియు శాస్త్రవేత్తల వేషంలో ఉంటాయి. అందుకే తల్లిని మోసం చేసి కాలం వెనక్కి వెళ్ళకూడదు. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇక్కడ అత్యంత రహస్యమైన విషయం ఏమిటంటే, ఏ మానవుడికి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో మరియు ఈ శరీరంలోకి రాకముందు ఏమి జరిగిందో తెలియదు. శతాబ్దపు చరిత్రలో అత్యుత్తమ కృషి చేసిన వ్యక్తికి కూడా ఈ 2 విషయాలు తెలియవు. అందుకే దుష్ట శక్తులు ఉన్న వ్యక్తులు ఈ రహస్యాన్ని సద్వినియోగం చేసుకుంటారు మరియు మంచి వ్యక్తులు మంచి పనిలో నిమగ్నమై ఉంటారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ రహస్యాలు ఎవరికీ తెలియకపోతే నిజం మరియు అబద్ధం ఎలా తెలుస్తుంది? అప్పుడు ఎవరైనా నేనే దేవుడనని, నేను స్వర్గం నుండి వచ్చానని చెబితే మిగతా వారందరూ నమ్ముతారు. లేదా ఏ మనిషి అయినా తనను తాను త్రికాలదర్శి అని, భగవంతుడికి దగ్గరగా లేదా మోక్షాన్ని ఇచ్చే వ్యక్తిగా ప్రకటించుకోవచ్చు. కాబట్టి సమాధానం అవును, ఇది చేయగలదు, ఇది చేసింది మరియు కొనసాగుతుంది, మరియు ప్రతి ఒక్కరూ దీనిని విశ్వసించారు, చేస్తున్నారు మరియు కొనసాగిస్తారు. వీరు చాలా వృద్ధులు, మరొక భూమి నుండి వచ్చిన వ్యక్తులు. వారి శరీరం ఈ భూమి యొక్క ధూళితో చేసినప్పటికీ వారు మరొక భూమి నుండి వచ్చిన వ్యక్తులు. వారు మత రంగంలో ఉన్నట్లయితే వారు వాక్చాతుర్యం ఉన్నందున వారు భ్రమను వ్యాప్తి చేయడంలో ప్రవీణులు. వారు ప్రేక్షకుల మనస్సులను తెలుసుకుంటారు మరియు అనుచరుల సమూహాలను సేకరించడం ద్వారా రాజరిక జీవితాన్ని గడుపుతారు. ఈ వ్యక్తులు ప్రతి మతంలో, ప్రతి ప్రావిన్స్ లో ఉన్నారు. కొందరైతే తమను తాము దేవుడిని, మరికొందరు భగవంతుని మార్గాన్ని చూపేవారు. అపారమైన సంపదను ఎలా కూడబెట్టుకోవాలో, దానిని ఎలా వినియోగించాలో తెలుసు. ఇది ఖచ్చితంగా ఈ మార్గంలో జరుగుతుంది. పార్ట్ 3 కాల మార్గంలో మన భూమి యొక్క చరిత్ర మరియు యుగ చక్రం. ఈ భూమి యొక్క గతం గురించి మీకు చాలా విషయాలు తెలుసు ఎందుకంటే చాలా విషయాలు చరిత్ర రూపంలో వ్రాయబడ్డాయి. డబ్బు ఒత్తిడితో రచయితలు చరిత్రను వక్రీకరించిన రాతి యుగం, ఇనుప యుగం, రాగి యుగం, మొఘల్ కాలం, అమెరికా ఆవిష్కరణ, రెడ్ ఇండియన్ల విధ్వంసం, మొఘలుల బీభత్సం, భక్తి కాలం నాటి సంఘటనలు, ఇలా ఎన్నో నిజాలు. ప్రస్తుత యుగానికి లేదా అలాంటి సుదీర్ఘ వివరాలలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. 1 నెల క్రితం లేదా 1 సంవత్సరం క్రితం మీకు ఏమి జరిగిందో లేదా పుట్టినప్పటి నుండి మీ జీవితం ఎలా గడిచిందో మీకు దాదాపు గుర్తుంది. కానీ మీకు తెలియనిది భవిష్యత్తు. ఆ భవిష్యత్తు మీ స్వంత భవిష్యత్తు కావచ్చు లేదా ఈ ప్రపంచ భవిష్యత్తు కావచ్చు. భవిష్యత్తును తెలుసుకోవాలంటే ప్రకృతి నియమాలను పాటించాలి. కానీ గతంలోకి వెళ్లే జ్ఞానాన్ని చెప్పగానే మీకు తెలియని ఎన్నో విషయాలు కనపడతాయి. ఎంత స్థలంలో ఉన్నారన్నది వేరే విషయం. ఈ విషయం ఉంచడానికి మీ మనస్సు ఉంటుంది. ఒకవైపు గ్రంథాలను గుడ్డిగా నమ్మే వారిచే భయానకమైన హతమార్చిన సంఘటనలను మీరు చూస్తుంటే, మరోవైపు మంచి కళాకారులు, సంగీతకారులు, కవులు, సాధువులు కనిపిస్తారు. పరోపకారి, దైవభీతి, మానవతావాది, ఆవిష్కర్త, దేవుణ్ణి ప్రేమించేవారు, స్త్రీలను దేవతలుగా భావించి గౌరవించేవారు. కానీ మీరు చూసే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ లక్షలాది మైళ్ళ ప్రయాణంలో నిరంతరాయంగా కొనసాగడం. కలహాలు, కష్టాలు, పోరాటం, గొడవలు, కోర్టులు, న్యాయం, అన్యాయం, ఉద్యమాలు మరియు పోరాటాలు కొనసాగాయి. అవి ఎప్పుడూ ఆగలేదు. ఎన్నో తరాలు గడిచినా నేను ఒప్పు నీది తప్పు అంటూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా పోరాడకుండా ఎవరూ విశ్రాంతి తీసుకోలేదు. అన్నీ వదిలేసి హరిద్వార్ వెళ్ళిపోతానో లేక సన్యాసం తీసుకుంటానో అని ఓ వ్యక్తి అనుకునేలోగానే అక్కడ తన కోసం ఓ కొత్త తరహా పోరు ఎదురు చూడటం చూశాడు.
ఒక వ్యక్తి తన బాధలతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడితే, శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే పక్కింటిలో అతనికి స్వాగతం పలకడానికి కొత్త సమస్యలు ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఈ మార్గంలో ఎక్కడా సౌకర్యం అని ఏమీ లేదని మీరు కనుగొంటారు. అన్నీ వదిలేసి వైరాగ్య ఆశ్రమంలో కూర్చున్నవాడిని కూడా ఈ పోరాటాలు వదలలేదు. అప్పుడు మీ మదిలో ఒక ప్రశ్న వస్తుంది. 2000 సంవత్సరాల ఈ మార్గంలో పోరాటాలు మరియు సమస్యలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఈ పోరాటాలు మరియు సమస్యల ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీరు అర్థం చేసుకోలేరు. మీరు గతంలోకి మాత్రమే వెళ్ళినందున, మీరు భవిష్యత్తులోకి వెళ్ళి ఈ విశ్వానికి సర్వజ్ఞులుగా మారే సామర్థ్యాన్ని పొందలేదు. అందువల్ల మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, భవిష్యత్తులో నుండి భూమిపైకి తిరిగి వచ్చినట్లు చెప్పుకునే వ్యక్తిని కనుగొనండి. కానీ మీరు ఆ వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించిన వెంటనే, మీరు వెతుకుతున్న వారినే అని చెప్పుకునే వేలాది మంది బోధకులు మరియు గురువులు ఉన్నారని, వారు కూడా సర్వజ్ఞులని మరియు వారికి ఏమి తెలుసు ఈ సంఘర్షణకు కారణం మరియు భవిష్యత్తులో ఏమి జరగబోతోంది, అందుకే ఏమి చేయాలి. ఆ కపటులు, మోసగాళ్లంతా దుకాణాలు తెరిచి కూర్చున్నారు. వారికి చాలా గందరగోళ సమాధానాలు ఉంటాయి, కానీ సరైన సమాధానం ఎప్పటికీ కనుగొనబడదు. ఎందుకంటే సమాధానం చెప్పిన వారెవరూ భవిష్యత్తులో అంటే స్వర్గ మార్గం నుండి ఇక్కడికి వచ్చేవారు కాదు. భవిష్యత్ మార్గం నుండి వచ్చిన ఈ ఏకైక నిజమైన ఆత్మ యొక్క నిజమైన మాటలను ప్రజలు అర్థం చేసుకోలేకపోవడానికి మరియు అతనిని విశ్వసించకపోవడానికి భవిష్యత్తు తెలియకపోవడమే పెద్ద కారణం. వారు అర్థం చేసుకుని ఉంటే లేదా విశ్వసించి ఉంటే, గతం మరియు భవిష్యత్తు గురించి మర్చిపోతే, ఈ భూమి యొక్క గత 200 సంవత్సరాలలో చేసిన ఆవిష్కరణలలోని లోపాలను భర్తీ చేయడానికి వారికి కనీసం 10 నోబెల్ బహుమతులు వెంటనే ఇవ్వబడతాయి. ఇందులో మొదటిది, రెండవది కోర్ మరియు భూమి యొక్క ఘర్షణ నుండి శక్తి యొక్క మూలం యొక్క ఆవిష్కరణకు అంకితం చేయబడాలి. భూమి ప్లూటో యొక్క గ్రహ మార్గం నుండి 3వ గ్రహ మార్గానికి ఇక్కడకు వచ్చింది. అందుకే దానిని 3వదిగా ఇవ్వవలసి వచ్చింది. గురుత్వాకర్షణ ఆవిష్కరణను వదులుకోవలసి వచ్చింది. 4వది, 5వది లోని మలుపులు మరియు ప్రకృతిలో చక్రాల రహస్యాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలి. 6వది, విశ్వం యొక్క మూలం కోసం అన్వేషణకు శ్రద్ధ వహించాలి. 7వది, అగ్నిపర్వతాలు మరియు లావా యొక్క ఆవిష్కరణపై భూకంపాలు జరగాలి. చంద్రుని మూలం యొక్క ఆవిష్కరణను ఇవ్వవలసి ఉంటుంది. 8వది, భూమి యొక్క 2వ గ్రహాన్ని చేరుకోవాలనే తపన. 9వది, వదులుకోవాలి. మాస్ కొత్త భూమిగా మారితే 10వ వంతు చెల్లించాలి. యుద్ధానికి బదులుగా భూమిపై శాంతిని నెలకొల్పడానికి అన్వేషణ జరగాలి. ఇటువంటి ఆవిష్కరణలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందుకే భవిష్యత్తులో ఏం జరగబోతోందో అర్థం కాలేదు, కానీ ఇక్కడ మనం వెళ్ళడం చాలా తేలికైన గతం గురించి మాట్లాడుతున్నాము. ఈ మార్గంలో గత జ్ఞానం ఉందని చెప్పుకునే మత ప్రచారకులు తమ పుస్తకాలలో పేర్కొన్న గత విషయాలను అర్థం చేసుకోలేరు. అంటే ఇది 5000 సంవత్సరాల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం జరిగిందని వారి బోధకులు చెప్పినప్పుడు, అది 15,000 సంవత్సరాల క్రితం జరిగింది, ఇది జరిగింది మొదలైనవి 10,000 సంవత్సరాల క్రితం మరచిపోండి. 1 గంట క్రితం భూమి ఇక్కడ నుండి ఎంత దూరం మరియు ఎక్కడ ఉందో ఎవరూ మీకు చెప్పలేరు. చూస్తుంటే తెలివిగలవాడో పిచ్చివాడో మాత్రమే ఇలాంటి కబుర్లు చెబుతాడు. అప్పుడు వినేవాళ్ళు కూడా అదే కోవకు చెందినవారే. కానీ వారి అభిప్రాయాన్ని నిరూపించడానికి ఈ వ్యక్తులు లేఖనాల సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. దాని వాస్తవికతను నేను బాగా వివరించాను. ఓవరాల్ గా ఇది వినోదాత్మక పిచ్చి తప్ప మరొకటి కాదు. కొంతమంది బోధకులకు భగవంతుని పట్ల మంచి భావాలు ఉంటాయి, కానీ వారు కూడా గత మార్గాన్ని గురించి తెలుసుకోలేరు. గతం అంటే మార్గంలో యుగం మారినప్పుడు. వారిలో ఎవరికీ 5,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు లేదా 15,000 సంవత్సరాల నాటి సంఘటనల గురించి జ్ఞానం ఉండదు, మరియు ఈ మార్గంలో భవిష్యత్తు గురించి కూడా వారికి జ్ఞానం ఉండదు. ఎందుకంటే ఈ మతాల ప్రజలు ఎవరూ భవిష్యత్తు మార్గం నుండి ఇక్కడకు తిరిగి రాలేరు. వచ్చాడు. ఈ రహస్యాన్ని చెప్పడానికి తమ మత స్థాపకుడు భవిష్యత్తు నుండి వచ్చాడనే భ్రమ చాలా మతాల ప్రజలకు ఉన్నప్పటికీ, అతను వారికి అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయాడు. తను భవిష్యత్తు నుండి ఈ భూమిపైకి వచ్చి ఉంటే, అతనికి సూర్యుడికి మరియు భూమికి మధ్య ఉన్న దూరం తెలుసు. భూమి నుండి చంద్రుని పుట్టుక యొక్క రహస్యం మరియు 1000 ఇతర రహస్యాలు అతనికి తెలిసి ఉండేవి. అందువల్ల
అతను భవిష్యత్తులో అంటే దేవతల ప్రపంచం నుండి వచ్చిన వ్యక్తి కాదు. అందుకే ఆ అపోహను మీ మనస్సు నుండి తొలగించవచ్చు. ఇప్పుడు గ్రంథాల పట్ల ఉన్న అపోహలను కూడా తొలగించాను. మత స్థాపకుల గురించిన అపోహలను కూడా తొలగించాను. మత ప్రచారకుల గురించిన అపోహలను కూడా తొలగించాను. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుండి గత మరియు భవిష్యత్తు యొక్క మార్గానికి ఎలా వెళ్ళాలో మరియు ప్రకృతి నియమం అంటే ఏమిటి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి మరియు ఎక్కడికి వెళ్ళకూడదు. ముందుగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 10 మైళ్ళ దూరంలో 3 రైళ్లు ఒకే స్పీడ్తో నడుస్తుంటే మధ్యలో రైలులో కూర్చున్నా. ఇప్పుడు మీరు తదుపరి రైలులో లేదా వెనుక రైలులో వెళ్ళాలనుకుంటే మీరు ఎలా వెళ్తారు మరియు ఫలితం ఎలా ఉంటుంది? మనం మొదటి స్థానంలో ఎందుకు వెళ్ళాలి? సమాధానం: మీ కారులో ఇంతకు ముందెన్నడూ జరగని కొన్ని వింతలు జరగడం ప్రారంభించాయని కొంతమంది పరిజ్ఞానం ఉన్నవారు గ్రహించడం ప్రారంభించారు. వారు అర్థం చేసుకోలేకపోతున్నారు మరియు కొందరు ఈ కారుకు మంటలు కలిగి ఉన్నారని లేదా అది చనిపోవచ్చు అని అనుమానించడం ప్రారంభించారు. ఏదో ప్రమాదం లేకుంటే సామాన్య ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయని ప్రయాణికులందరికీ చెప్పేందుకు కూడా భయపడుతున్నారు. గందరగోళం ఉంటుంది. ఇప్పుడు ఈ భయాందోళనకు గురైన వ్యక్తులు భవిష్యత్తు నుండి రాలేదు. అందుకే ఏమి జరుగుతుందో మరియు ఏమి చేయాలో వారు వివరించలేరు. కానీ వారు ఒక ఆకాశ వాహనం నిర్మించి భూమిని వదిలివేస్తే వారి మనస్సులో ఒక ఆలోచన ఉంది. ఆకాశంలోకి వెళ్ళండి, అప్పుడు వారు రక్షించబడతారు. కొంతమంది సమయాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారంగా మార్చుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానాలు కనుగొనడం వారికి మరియు తమను తాము జ్ఞానవంతులుగా ప్రకటించుకున్న వారి మత పెద్దలకు అసాధ్యమైన పని. అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో దానికి కూడా సమాధానం చెబుతాను. పార్ట్ 4. గతంలోకి వెళ్ళడానికి 4 మార్గాలు ఉన్నాయి. 1. మొదటి మార్గం. ఇందుకోసం మీరు చాలా విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. సూర్యుడు మరియు భూమి మధ్య దూరం, 3వ కక్షలో భూమి యొక్క కదలిక, దాని అక్షం, ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువంపై భూమి యొక్క వేగం మరియు దిశ, అక్షాంశం మరియు రేఖాంశం, గురుత్వాకర్షణ మరియు తర్వాత తెలుసుకోవాలి. భూమి ఏ మార్గం ద్వారా వచ్చింది మరియు ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు వివిధ అక్షాంశాలు మరియు రేఖాంశాల ద్వారా ఆ మార్గాన్ని ఎలా అధిరోహించాలి. అప్పుడు మీరు డ్రైవర్ లేని వాహనాన్ని తయారు చేస్తారు మరియు రోబోట్ లాగా దాని నిరంతర వేగంతో అదే దిశలో కదులుతుంది. ఎందుకంటే అందులో కూర్చొని గతంలోకి వెళ్ళగానే వయస్సు తగ్గిపోయి కొన్ని కోట్ల మైళ్లు ప్రయాణించిన తర్వాత ఈ దేహం బిడ్డగా మారి మాయమై మరో శరీరంలో వృద్ధాప్యం నుంచి బాల్యంలోకి వెళ్లి తర్వాత కొంత సమయం ఆ శరీరం కూడా అంతమవుతుంది. వృద్ధాప్యం నుండి బాల్యానికి వెళ్లే ఈ ప్రక్రియ చాలా శరీరాలలో కొనసాగుతుంది. ఈ విధంగా మీరు కొన్ని లక్షల కోట్ల మైళ్లు వెనక్కి వెళ్ళినప్పుడు మీకు 1300 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు మీరు అక్కడ ఆదిశంకరాచార్యను కనుగొంటారు. అది కూడా మీరు ఏ అక్షాంశం మరియు రేఖాంశంపై ఆధారపడి ఉంటుంది. మీరు నడుస్తూ ఉండండి. ఈ పుస్తకాలను వ్రాసిన సాధువులు, మహాత్ములు, ఋషులు మరియు ఋషులందరూ కూడా మీకు కనిపిస్తారు. ఈ విధంగా అనేక శరీరాలను దాటి మీరు ఆదిమ మానవుడి నుండి కోటి వరకు చేరుకుంటారు. అప్పుడు సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ అక్కడ వణుకుతున్నందున మీరు అక్కడి నుండి ముందుకు వెళ్ళలేని సమయం వస్తుంది. అప్పుడు మీరు అక్కడ ఆగిపోండి. కొత్త భూమి అక్కడకు వచ్చినప్పుడు అది మిమ్మల్ని తిరిగి తీసుకువస్తుంది. అప్పుడు తిరిగి రావడానికి 1176 బిలియన్ మైళ్ల దూరం. అందుకే మీరు ఇక్కడికి తిరిగి రావడానికి 2,500 సంవత్సరాలు పడుతుంది. 2. స్పేస్ ఎక్స్ వాహనంలో మార్స్లో దిగడం రెండో మార్గం. మీరు వారి వెబ్సైట్ నుండి అంగారక గ్రహానికి వెళ్ళడానికి స్పేస్ ఎక్స్ లేదా నాసా కంపెనీకి ఎలా దరఖాస్తు చేయాలి అనే సమాచారాన్ని పొందవచ్చు. అందుకు ఎలాంటి అవసరాలు ఉన్నా మీ ఆరోగ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మీరు అక్కడికి వెళ్లేందుకు అర్హులా కాదా అని చెబుతారు. మీరు ఆ వ్యక్తులచే ఎంపిక చేయబడితే మీరు అంగారక గ్రహంలోకి దిగుతారు. అంగారక గ్రహం ఈ భూమిపైకి రాబోతోందని నేను అర్థం చేసుకున్నాను. అది భూమిపైకి రాగానే మీరు ఆదిశంకరాచార్య జీని కీటకానికి కోతికి, కోతికి ఆదిమ మానవునికి, ఆదిమ మానవుని నుండి మానవునికి మొదలైన అనేక శరీరాలను దాటడం మీరు చూస్తారు.
మీరు కనుగొనేది ఆ సమయంలో మీరు భూమి యొక్క ఏ అక్షాంశం మరియు రేఖాంశ రేఖపై ఆధారపడి ఉంటుంది. మీరు గతంలో మరణించిన మీ ప్రియమైన వారిని కూడా కలుసుకోగలుగుతారు. ఇది ప్రకృతి ధర్మానికి కూడా విరుద్ధం అయినప్పటికీ, అక్కడికి వెళ్ళాలని మీరు నిర్ణయించుకుంటే, అది మీ కోరిక. కానీ మీరు వెళ్తే, మీ బ్యాగ్లో బైబిల్, ఖురాన్, మహాభారతం, వేదాలు మొదలైన వాటిని తప్పనిసరిగా తీసుకెళ్లాలని నా కోరిక. వీలైతే, ఇనుము లేదా రాతితో చెక్కబడిన కొన్ని వస్తువులను మీతో తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు ఒక కీటకం నుండి కోతి నుండి ఆదిమ మానవుడిగా మారే సమయానికి కాగితంపై వ్రాసిన పదార్థం ఎక్కువ కాలం ఉండదు. ఈ జ్ఞానాన్ని అందించిన గొప్ప ఆత్మ గురించి కొన్ని సందేశాలను మీతో తీసుకెళ్ళండి, తద్వారా మంచి వ్యక్తులను రక్షించడానికి స్వర్గలోకం నుండి పూర్తిగా అభివృద్ధి చెందిన ఆత్మ భూమికి వస్తుందని అక్కడ ఉన్న ఇతరులు తెలుసుకుంటారు. ఈ నమ్మకంతో మీరు మరియు ఇతర వ్యక్తులు అక్కడ ప్రార్థనలు చేస్తూ కొంత సమయం గడుపుతారు మరియు వారు కూడా ఒక చర్చిని నిర్మించగలరు మరియు ఈ ఆత్మ కోసం ప్రార్థించగలరు. ఎందుకంటే ఆ బాధాకరమైన మార్గంలో భగవంతుని రాక జీవించడానికి ఏకైక ఆశ మరియు ఆసరా. మూడవ పద్ధతి కూడా సులభం. చాలా మందికి ఇందులో సగం అర్థమైంది మరియు మిగిలిన సగం నేను మీకు చెప్తాను. ఈ భూమిపై గందరగోళం జరగబోతోందని చాలా మంది పసిగట్టారు. అయితే ఏమి జరగబోతుందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక మైలురాయి అయినప్పటికీ, వారు వాహనం ద్వారా అంతరిక్షంలోకి తప్పించుకునే ప్రణాళికను పరిశీలిస్తున్నారు. మీరు కూడా వారికి మద్దతు ఇవ్వడానికి మీ మనస్సును కలిగి ఉంటే, తరువాత ఏమి చేయాలో నేను మీకు చెప్తాను. అన్నింటిలో మొదటిది, మీరు మీతో పాటు తగినంత మొత్తంలో ఆహారం, నీరు మరియు జీవించడానికి అవసరమైన అన్ని వస్తువులను తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ తల్లిని విడిచిపెట్టిన తర్వాత మీకు ఈ సౌకర్యాలు కల్పించే తల్లి ఉండదు. లేదా మీరు రీసైక్లింగ్ సాధనంగా నీరు మొదలైన వాటిని తీసుకోవచ్చు. ఆ తరువాత ఈ విశ్వంలో అనేక భూగోళాలు ఉన్నాయి. వాటి వాతావరణం ఈ భూమిని పోలి ఉంటుంది. దీనికోసం మీరు ఈ సౌర వ్యవస్థ నుండి బయటకు వెళ్లి మరొక సౌర వ్యవస్థలోకి ప్రవేశించాలి. అక్కడ నీ శరీరం వృద్ధాప్యం అయిపోతుంది మరియు నీకు కొత్త శరీరాన్ని ఇచ్చే తల్లి ఉండదు. అందుకే అక్కడి వ్యక్తుల విమానాలను దొంగిలించి వారి అవయవాలను మీ శరీరంలోకి అమర్చడం ద్వారా మీరు మరికొంతకాలం జీవించగలరు. 2014లో మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎలా తప్పిపోయిందో, అదే విధంగా తమ విమానం ఎక్కడ తప్పిపోయిందో, ఆ ప్రయాణికులకు ఏమైందో అక్కడి ప్రజలు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీరు ఇప్పటికే మీ తల్లికి ద్రోహం చేశారు మరియు తన తల్లికి ద్రోహం చేయగల వ్యక్తి ఏదైనా ఘోరమైన పాపం చేయవచ్చు. మీరు హబుల్ టెలిస్కోప్తో ఆ భూమిని గుర్తించవచ్చు. మీ శాస్త్రవేత్తలు ఈ దిశలో పని చేయడం ప్రారంభించినందున మీరు దీన్ని త్వరలో నేర్చుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళవచ్చు లేదా మీరు అక్కడ అంతరిక్షంలో ఉండగలరు మరియు త్వరలో ఈ భూమి మరొక గ్రహ వ్యవస్థలోకి వెళుతుంది మరియు ఇక్కడ అంగారక గ్రహం వచ్చి కొత్త భూమి అవుతుంది. ఆపై మీరు మీ వాహనాన్ని ఆ కొత్త భూమిలో దింపండి. ఈ దుశ్చర్య చేస్తున్నప్పుడు కూడా వేదాలు, బైబిల్, ఖురాన్, మహాభారతం మొదలైన వాటిని మీ మనసులో ఉంచుకోవచ్చు. మీరు ఆ కొత్త భూమిలో మీ వాహనాన్ని దిగిన వెంటనే కొంతకాలం తర్వాత మీరు కీటకాల నుండి కోతిగా, కోతి నుండి మనిషిగా మారతారు. కాలక్రమేణా మీరు శంకరాచార్య జీని కూడా కలుస్తారు మరియు మరణించిన మీ ప్రియమైన వారందరినీ కూడా కలుస్తారు. మీరు అనేక ప్రకృతి వైపరీత్యాలు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు వింత అబద్ధాల వంటి దిగ్భ్రాంతికరమైన సంఘటనలను కూడా ఎదుర్కొంటారు. కానీ ఈ ప్రయాణం కూడా మీకు లెక్కలేనన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే సూర్యుని చుట్టూ 2,500 విప్లవాల ఈ మార్గం మిలియన్ల మైళ్ళ పొడవు ఉంటుంది. నాలుగవ పద్ధతి చాలా సులభం. నీకు ఈ భూమి మీద నమ్మకం లేదు. ఈ భూమి మధ్యలో ఉన్న మహాశక్తి అయిన దేవుడిని మీరు నమ్మరు. మీరు నన్ను మీ గురువుగా పరిగణించరు. భవిష్యత్ మార్గం నుండి వచ్చిన ఈ ఆత్మను మీరు అంగీకరించకూడదు. వీలైతే ఈ నలుగురి కోసం దుర్వినియోగం వంటి కొన్ని దుర్వినియోగ పదాలను ఉపయోగించండి. ఇది మీ పనిని నిర్ధారిస్తుంది. ఈ 4 అంగీకరించని వెంటనే సత్యాన్ని అంగీకరించరు. మీరు సత్యాన్ని తిరస్కరించిన వెంటనే మీరు అసత్యాన్ని అనుసరించేవారు అవుతారు. అప్పుడు మీరు ఈ తప్పుడు గ్రంథాలను నమ్ముతారు. ప్రకృతి నియమాలు తెలియని వారు ఈ భ్రాంతికరమైన మతాలను అనుసరిస్తారు.
డబ్బు సంపాదనలో బిజీగా ఉన్నవారు ఈ మతాల గురువులను అనుసరిస్తారు. అప్పుడు మీరు ప్రేత మార్గానికి బాగా సరిపోతారు. మీరు భవిష్యత్తు మార్గాన్ని స్వచ్ఛందంగా తిరస్కరించారు మరియు గత మార్గాన్ని స్వీకరించారు. ఇక్కడ మీరు భవిష్యత్తు మార్గం దేవతల మార్గం మరియు గత మార్గం రాక్షసుల మార్గం అని బాగా అర్థం చేసుకోవాలి. థాయిలాండ్లోని సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సముద్ర మంథన్ యొక్క భారీ విగ్రహం లాగా పరిగణించండి. ఇందులో ఒక వైపు దేవతలు మరియు మరోవైపు రాక్షసులు ఉన్నారు. మీరు రెండు వైపులా ఉండలేరు. అదేమిటంటే మీరు ఇంట్లో కొందరు మూర్ఖుడైన గురువులను పూజిస్తారు మరియు మీరు కూడా మహేష్ శాస్త్రిని నమ్ముతారని కూడా చెబుతారు. మీరు సత్యం వైపు లేదా అసత్యం వైపు తీసుకోవచ్చు. మీరు అసత్యం వైపు వెళ్లడం ప్రారంభించిన వెంటనే మీరు స్వయంచాలకంగా గతంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ తల్లి ఆశీర్వాదాన్ని అంగీకరించని, నిజమైన విషయాలను అంగీకరించని, గొర్రెపిల్ల, ప్రశంసల కోసం ఆకలితో ఉన్నవాడు, ప్రసిద్ధ మత పెద్దలను మరియు అజ్ఞాన గ్రంథాలను మాత్రమే నమ్మేవాడు, అబద్ధాలను సమర్థించేవాడు మరియు అజాగ్రత్త. ఈ విశ్వం మనల్ని ఈ నేర్చుకునే మరియు బోధించే మార్గంలో వదిలివేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ భూమి ఒక మూర్ఖుడిని, అహంభావి, మోసపూరిత, కృతజ్ఞత లేని వ్యక్తిని భవిష్యత్తుకు అంటే సత్యలోక్ని తీసుకెళ్లదు. ఎందుకంటే వారి డిఎన్ఏలో నిజం లేకపోవడం వల్ల వారు సత్య గోడను దాటలేక ఈ దెయ్యం మార్గంలో ఉండలేరు. ఈ విధంగా విశ్వం మీ క్రమమైన అభివృద్ధి కోసం దాని న్యాయ వ్యవస్థను దాని డిఎన్ఏలో కంప్యూటరీకరించింది. పార్ట్ 5 గతానికి ప్రయాణించడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు. రాబోయే కొత్త భూమిలో మీరు అక్కడి ప్రజల కంటే పెద్దవారే ఉంటారు కాబట్టి అక్కడి ప్రజలు కలలో కూడా ఊహించని ఇవన్నీ మీరు ఇక్కడ చూశారు. ఉదాహరణకు మీకు సంగీతం ఎలా కంపోజ్ చేయాలో తెలిస్తే మీరు అక్కడ సంగీతంలో ముందంజలో ఉంటారు. తను ఎలా తయారు చేయాలో మీకు తెలిస్తే మీరు అక్కడ దాని ఆవిష్కర్త కావచ్చు. మీకు చట్టం తెలిసి ఉంటే మీరు చట్టంలోని కొత్త విషయాలను చెప్పడం ద్వారా అక్కడి ప్రజలను ప్రభావితం చేయవచ్చు. మీరు మంచి మత నాయకుడైతే మీరు అక్కడ చాలా ముందుండవచ్చు. ఈ విధంగా మీరు మీ పనిలో సాధారణ ప్రజల కంటే ముందు ఉంటారు. మీరు మతాలు మరియు వర్గాల స్థాపకులు కావచ్చు, పుస్తకాల రచయిత కావచ్చు, పంటలు పండించవచ్చు, పశుపోషణ పద్ధతులను బోధించవచ్చు, గుహలకు బదులుగా గడ్డి మరియు గడ్డితో మెరుగైన గృహాలను నిర్మించవచ్చు, మంచి ఆయుధాలను తయారు చేయవచ్చు, కోటలు నిర్మించవచ్చు, అమెరికా వంటి ఖండాన్ని కనుగొనవచ్చు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను తయారు చేయడం మొదలైనవి. మీరు చేయగలిగే వేలాది ఉద్యోగాలు ఉన్నాయి. వారి మనసులోకి రాకముందే మీరు ఏదైనా సాధించగలరు. ఈ పని చేస్తే బోలెడంత డబ్బు వస్తుందని, ఆ డబ్బును ఎంజాయ్ చేయవచ్చని ఇప్పుడు అర్థమైంది. అక్కడి ప్రజలను బానిసలుగా చేసి పాలించవచ్చు. వారు మీ మాట వింటారు. నిన్ను దేవుడిగా భావిస్తాను. లెక్కలేనన్ని మంది మీ కోసం పని చేస్తారు మరియు మీరు వారికి ఏది చెబితే అది చేస్తారు. ప్రతికూలత ఏమిటంటే లక్షల మైళ్ళ ఈ ప్రయాణం మీకు 2,500 సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రయాణంలో ప్రతిరోజు ఒక కొత్త సవాలుగా ఉంటుంది. దాని నుండి మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. ఒక చోట జబ్బు వస్తే తర్వాతి స్టాప్లో మరో రోగం, ఇలా దారి పొడవునా రోగాలు వస్తుంటాయి. కొన్ని చోట్ల కేన్సర్, మరికొన్ని చోట్ల నయం చేయలేని రోగాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కరువు, మరికొన్ని చోట్ల మరో అంటువ్యాధి. ప్రమాదకరమైన వ్యక్తులు, ప్రమాదకరమైన రాజకీయ నాయకులు, ప్రమాదకరమైన మతాలు, ప్రమాదకరమైన మత నాయకులు, ప్రమాదకరమైన వ్యాపారవేత్తలు ఉన్నారు. అందుకే దారి పొడవునా హత్యలు, పోరాటాలు, యుద్ధాలు, గొప్ప యుద్ధాలు మరియు ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ప్రజల మధ్య హింస, ద్వేషం మరియు శత్రుత్వాన్ని వ్యాప్తి చేసే మతాలు ఉన్నాయి మరియు మతపరమైన వర్గాల మధ్య కూడా పోరాటాలు ఉన్నాయి. ప్రారంభంలో ఈ యుద్ధాలు రాతి ఆయుధాలతో ఉంటాయి, కానీ పురోగమిస్తున్న కొద్దీ అత్యంత అభివృద్ధి చెందిన ఆయుధాలు వినాశనానికి కారణమవుతున్నాయి. మొదట్లో గుడిసెలు కనిపించిన తర్వాత 100 నుంచి 2 వరకు, 150 నుంచి 200 వరకు అంతస్తుల భవనాలు కనిపిస్తాయి. ప్రతి ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగినా ఈ దారి అంతా మోసం, ద్రోహం, అబద్ధాలు, వంచన, మోసం, ద్వేషం, శత్రుత్వం, అజ్ఞానం, అహంకారం, దొంగతనం మొదలైన వాటితో నిండి ఉంది. కాబట్టి భయం ఉంటుంది. పైగా భూకంపం, అతివృష్టి, అనావృష్టి,
రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోలేని అసంఖ్యాకమైన విషయాలు ఉంటాయి. అందుకే మీరు ప్రయాణంలో ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. మీ తదుపరి దశలో ఏమి జరుగుతుందో అని ఆందోళన చెందుతారు. ఈ ప్రయాణంలో రేపు ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదని ముందే చెప్పాను గాని, అందుకే అడుగడుగునా కొత్త ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. మార్గంలో అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే, మీరు ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరానికి వెళ్ళినప్పుడు, మరియు ఇది మీకు చాలా సార్లు జరుగుతుంది. పార్ట్ 6 ఎందుకు గతం గురించి వెళ్ళకూడదు. మీరు మీ మనస్సాక్షి ఏది చెబితే అది చేస్తాను. కానీ నేను గతానికి తిరిగి వెళ్ళడానికి 4 మార్గాలు చెప్పాను. అప్పుడు ఈ 4 మార్గాల్లో తిరిగి వెళ్ళడం ఈ విశ్వంలో ప్రకృతి నియమాలకు విరుద్ధమని మీకు చెప్పడం నా కర్తవ్యం. ప్రకృతి నియమాలను ఉల్లంఘించినందుకు ఎటువంటి శిక్ష లేదు. కానీ ఈ ప్రమాదకరమైన మార్గం గుండా వెళుతూ మదర్ ఎర్త్ ఆమెకు మళ్లీ కృతజ్ఞత చూపకూడదని మీకు నేర్పుతుంది. ఇది పొరపాటు మాత్రమే కాదు, క్షమించరాని పాపం కూడా. ఇది తెలుసుకోవడానికి 1 గంటలో 67,000 మైళ్ల ప్రయాణం పూర్తవుతుంది. అయితే 2,500 సంవత్సరాలు పడుతుంది కాబట్టి మిలియన్ల మరియు మిలియన్ల మైళ్ల దూరం ప్రయాణించాలి. ఇది జైలు లోపల మీరు నిరంతరం నడవాలి మరియు నడవాలి. భూమి గుండ్రంగా ఉందని మరియు అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకోవడానికి మీకు 100 సంవత్సరాలు పడుతుంది. మీరు మీ తల్లిని విడిచిపెట్టి గతంలోకి వెళ్ళినప్పుడు మీరు కృతజ్ఞత లేని వ్యక్తిగా ముద్ర వేయబడతారు. అంటే నీకు జన్మనిచ్చి, పోషించి, పెంచి, బట్టలిప్పి, ఇల్లు కట్టి, నీళ్ళిచ్చి, గాలిని ఇచ్చి, పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఏమీ ఇవ్వలేదో ఎవరికి తెలుసు. మీరు ఆమెను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అది మీ స్వంత నిర్ణయం అవుతుంది. అలాగే నిన్ను బతికించడానికి తల్లి కడుపులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు నిరంతరం శక్తిని అందించి, నిరంతరం నీ గుండె చప్పుడు చేస్తూ, నువ్వు తినడానికి పండ్లు, కూరగాయలు వగైరా పెంచిన ఈ తల్లి హృదయంలో ఉన్న పరమపిత తండ్రి. ఈ రోజు మీరు కాంతి, విద్యుత్ మొదలైన లెక్కలేనన్ని విషయాలను అంగీకరించడానికి నిరాకరిస్తే అది మీ నిర్ణయం అవుతుంది. ఈ దేవుడు ఎవరినీ శిక్షించడు. శిక్ష విధించడం అనేది మనిషి స్వంత నిర్ణయం. అవును, ఎవరైనా తన తప్పుకు శిక్షను భరించలేకపోతే దేవుడు నొప్పిని తగ్గించమని ఖచ్చితంగా ప్రార్థిస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు నొప్పిని తగ్గించగలడు లేదా తొలగించగలడు. కానీ దేవుడు నొప్పిని ఎందుకు తొలగిస్తాడు? ఎందుకంటే వారు నొప్పిని ముగించిన వెంటనే మీరు మంచి మనిషిగా నిలిచిపోతారు. బాధను దాని మూలాల నుండి అంతం చేయడానికి ఒకరు మొత్తం మార్గంలో ప్రయాణించి ఈ సత్యం యొక్క తలుపును చేరుకోవాలి మరియు దానిని అంగీకరించాలి. నిజం తెలుసుకుని ఈ మాతృభూమిని అంగీకరించిన తర్వాతనే బాధ తీరుతుంది. నిజం తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది మరియు అది నొప్పి ద్వారా. నొప్పి మనిషి యొక్క గొప్ప మరియు ఏకైక గురువు. నొప్పి లేకుండా ఎవరూ ఏమీ నేర్చుకోరు. నొప్పి లేకుండా ఈ జన్యువులు పరిపక్వం చెందవు మరియు DNA శుభ్రపరచబడదు. DNA శుభ్రంగా లేకుంటే వాటిలో సత్యపు రాత ముద్రించబడదు. అంటే నేను చెప్పేది వారికి అర్థం కాదు. ఈ భూమాత యొక్క అద్భుతాలను అర్థం చేసుకోలేరు. దీని ముందు తలవంచలేరు. తల్లి. అందుకే లక్షలాది మైళ్ల ఈ ప్రయాణంలో బాధ మాత్రమే. మీరు ఈ బాధను అనుభవించి ఇక్కడకు వచ్చారు. కాబట్టి ఈ బాధాకరమైన మార్గంలో మళ్లీ వెళ్ళవద్దు. ఇప్పుడు మీరు దానిని నేర్చుకున్నారు. దాని అద్భుత ఫలితాలను ఆనందించండి. ముందుకు సాగండి మరియు మీకోసం మంచి చేయండి. ప్రశ్న: ఈ భూకంపం ఎప్పుడు వస్తుంది? సమాధానం: ఇది సాధారణ ప్రశ్న. సబ్జెక్ట్ నేర్చుకునే ముందు అందరూ నన్ను ఒకే ప్రశ్న అడుగుతారు: ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నేను తేదీ చెబితే అందరూ తమ ఆస్తిలో సగం తెచ్చి నా ముందు ఉంచారు. అయితే ఇది పరిశీలనకు సంబంధించిన అంశం. ముందుగా అది సరియైనదా తప్పా అనేది నేర్చుకోవాలి. అది సరైనదైతే ఆ తర్వాత మీరు సత్యం కోసం ఏమి చేయగలరో పరీక్షించబడతారు. ఈ సముద్ర మథనంలో మీరు దేవతల పక్షాన లేక రాక్షసుల పక్షాన నిలబడతారో అప్పుడు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ తమ దేవుళ్ళ లేదా రాక్షసుల గుంపు వద్దకు వెళ్ళినప్పుడు ఈ పని జరుగుతుంది. ప్రశ్న: ఎంత సమయం పడుతుంది? సమాధానం: ఈ సత్య వార్త ప్రతి ఒక్కరికి ఎప్పుడు చేరుతుంది? ప్రశ్న: అది ఎలా సాధ్యమవుతుంది? సమాధానం: వీలైనంత త్వరగా ప్రతి దేశంలోని ప్రతి భాషలో ఈ సత్య వార్తను అందుబాటులో ఉంచడం ద్వారా.
ప్రశ్న: ఈ వార్త జీవితంలో ఏమైనా మార్పు తెస్తుందా? సమాధానం: భూకంపంతో సంభవించే మార్పును ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అర్థం చేసుకున్న వెంటనే వారి క్షేమం కోరుకునే వారు తమ జీవితాల్లో మార్పులు తీసుకురావాలి. జీవితంలో మార్పు తీసుకురాని వారి జీవితంలో కూడా మార్పు వస్తుంది. కానీ ఆ మార్పును నేను శుభప్రదంగా భావించను, ఎందుకంటే 20వ అంతస్తు నుండి మొదటి అంతస్తుకు పడిపోయి మళ్ళీ 20 అంతస్తులు ఎక్కడం తెలివైన పని కాదు. పార్ట్ 7. ప్రశ్న: ఇది మరణాన్ని నివారిస్తుందా లేదా విధిని మారుస్తుందా? లేదు అయ్యా. చావు తప్పదు. మరణం అనేది ఈ ప్రపంచం యొక్క చట్టం. ఈ నియమాన్ని పాటించాలి. మృత్యువు నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తున్న వారు కూడా ఏదో ఒక రోజు దాని గుప్పిట్లో పడతారు. ఒకే తేడా ఏమిటంటే వారు మరణ భయంతో అంతరిక్షంలోకి వెళ్ళినా లేదా గతంలోకి వెళ్ళినా వారు ప్రకృతి నియమాలను తిరస్కరించినట్లు ముద్ర వేయబడతారు. వారి తల్లిని విడిచిపెట్టిన పాపం మరియు వారి తల్లి పట్ల ద్రోహం మరియు కృతజ్ఞత లేని కారణంగా వారు నిందిస్తారు. వారు ఈ తల్లిని మళ్ళీ కలుసుకోలేరు. ఇది ఘోరమైన నేరం. చట్టాన్ని ఉల్లంఘించినందుకు దేవుడు ఎవరినీ శిక్షించడు, కానీ గతంలోని బాధాకరమైన మార్గాన్ని అనుసరించడం వారి స్వంత నిర్ణయం. మిలియన్ల మరియు 2 మైళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతిరోజు మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నారు, మరియు మీరు నేర్చుకునే కొద్దీ మీ డిఎన్ఏ మారుతూ ఉంటుంది. ఈ రోజు మీ డిఎన్ఏను మీ ముత్తాత డిఎన్ఏతో పోల్చుకుంటే ఈ రోజు మీ డిఎన్ఏలో చాలా మెరుగుదల కనిపిస్తుంది. 2000 సంవత్సరాల క్రితం ఉన్న డిఎన్ఏ సమాచారాన్ని నేటి డిఎన్ఏతో పోల్చి చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. కానీ మా అమ్మ ప్లూటో కక్షలో ఉన్న నాటి డిఎన్ఏతో నేటి డిఎన్ఏను పోల్చి చూస్తే మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఈ అమ్మ ఎంత కష్టపడిందో ఆశ్చర్యపోతారు. డిఎన్ఏ యొక్క సహజ సవరణ ప్రక్రియ మరియు ఈ తల్లి వేల సంవత్సరాలుగా మీ జన్యువులను ఎలా ఎడిట్ చేస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. డిఎన్ఏ శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని నేర్చుకోవచ్చు మరియు అర్థం చేసుకోగలరు. ఈ తల్లి టీచర్, ఎగ్జామినర్, రిఫార్మర్ మరియు జీన్స్ ఎడిటర్ కూడా అయినప్పటికీ ఆమె తన పిల్లలను పరిపూర్ణంగా మార్చే విధానం చాలా ప్రత్యేకమైనది. మీరు మీ తల్లిదండ్రుల గురించి మరియు ఈ విశ్వం గురించి తెలుసుకునేలా మిమ్మల్ని మేధావిగా చేయడమే దీని ఏకైక ఉద్దేశ్యం. తద్వారా మీరు చాలా మంచి వ్యక్తిగా మారవచ్చు. అందుకే మరణం యొక్క ఈ మార్పును ఎవరూ ఆపలేరు. ఈ మార్పు జరగకపోయి ఉంటే మీరు లక్షల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకునేవారు కాదు. ఈరోజు మీ చేతిలో సెల్ ఫోన్ లేదు. అడుగడుగునా ఒక కొత్త ఆవిష్కరణను, కొత్త అనూహ్యమైన స్వప్నాన్ని సాకారం చేసినట్లే స్వర్గం అని కూడా పిలువబడే మిమ్మల్ని స్వాగతించడానికి ఎదురుచూసే అనూహ్యమైన అద్భుతం ఉందని అర్థం చేసుకోండి. వైకుంఠ లేదా మోక్షం. భవిష్యత్తులో ఏమీ జరగబోతోంది. నేను దానిని వివరిస్తే ఆ విషయాలు మీకు ఊహాత్మకంగా కనిపిస్తాయి మరియు మీరు నన్ను వెర్రివాడిగా ప్రకటించవచ్చు. 50 ఏళ్ల క్రితం ఎవరైనా జూమ్ ఫెస్టైన్ గురించి మాట్లాడినట్లయితే వినేవారు ఇది ఊహాత్మకంగా భావించి ఉంటారు. అప్పుడు ఈ వ్యక్తికి పిచ్చి ఉందని మరియు అతన్ని మానసిక ఆశ్రమానికి పంపారని వారు చెప్పారు. కానీ మనం నేర్చుకుంటున్నాము మరియు మన తల్లిని గుర్తించి మానవత్వం మనలో వస్తుందని మీకు సులభంగా అర్థం అవుతుంది. ఆ రోజు ఈ ప్రభుత్వాలన్నీ ముగుస్తాయి, దేశాల సరిహద్దులు ముగుస్తాయి. గతం యొక్క మార్గంలో ఉన్న భయానక విషయాలలో ఒక్కటి కూడా ఉండదు మరియు వాటి స్థానంలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. వాటిని వర్ణించడానికి మన భాషలకు పదాలు లేవు. కానీ సత్యాన్ని నమ్మేవాళ్లు మాత్రమే ఉంటారు. వారు ప్రకృతి నియమాలను పాటిస్తారు మరియు వారి తల్లి మనస్సును అర్థం చేసుకుంటారు మరియు ఆమె కోరికలను అనుసరిస్తారు. వారి ఆలోచన ఉంటుంది, తల్లికి ఎంత మేలు చేసినా తక్కువ. ఈ విశ్వం కోసం మనం ఏం చేసినా తక్కువే. ఆ దేవతలు ఈ విశ్వానికి రక్షకులుగా ఉంటారు. ఒక్క మాటలో చెబితే అది దేవుడు. ప్రశ్న: దీన్ని పాటించడం వల్ల అదృష్టంలో వెంటనే మార్పు వస్తుందా? సమాధానం: ఈ శరీరంలో జీవిస్తున్నప్పుడు మీరు ఈ మార్గంలో గుంటలు లేదా కొండల గుండా వెళ్ళవలసి ఉంటుంది. స్వర్గలోకంలోని ఈ ఆత్మ 100% పరోపకారుడు, నిర్మలమైనది, పాపరహితమైనది, సర్వ పుణ్యాలతో నిండి ఉంది. పుట్టినప్పటి నుండి నేటి వరకు మన భూమిపై ప్రతిరోజు సమస్యలతో పోరాడుతోంది. సామాన్యుడిని వదిలివేయండి. అంటే ఎవరికైనా క్యాన్సర్ రావాల్సి వస్తే ఖచ్చితంగా వస్తుంది.
ఎవరైనా చనిపోవాల్సి వస్తే అది ఖచ్చితంగా వస్తుంది. అంతా జరిగిపోతుంది. ప్రపంచంలోని మతస్థులు చేసే ప్రలోభపెట్టే పని నేను చేయను. అలా నమ్మడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి. కానీ మీ డిఎన్ఏలో నిజమైన సమాచారం నిండిన వెంటనే మీ జన్యువులు సవరించబడతాయి మరియు మీ అనవసరమైన బాధలు తొలగిపోతాయని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. బాధకి అర్థం ఈ అమ్మ నీకు నేర్పేది. మీరు నేర్చుకున్న వెంటనే మీలో సత్యం యొక్క కోడింగ్ నమోదు చేయబడుతుంది మరియు ఈ నలుగురిలో మీ ఆలోచన మారుతుంది. 1 మదర్ ఎర్త్, 2 సోల్ ఆఫ్ దేవ్లోక్, 3 మహేష్ శాస్త్రి, 4 మాతృ భూమి మధ్యలో జీవం ఇచ్చే దేవుడు. ఆలోచనలో మార్పులు మరియు నిజం డిఎన్ఏలోకి ప్రవేశించిన వెంటనే అనవసరమైన బాధలకు కారణం ఉండదు. క్రమశిక్షణతో ఉన్న బిడ్డను తల్లి ఎప్పుడూ చెంపదెబ్బ కొట్టదు. అయినప్పటికీ మీరు కుటుంబంలో లేదా మీ పనిలో చాలా మంచి వ్యక్తిగా మారడానికి నిరంతరం కష్టపడవలసి ఉంటుంది. ఎంత మంచివాడైనా 10 రెట్లు బాగుండాలి. మంచికి అంతం లేదు. మీరు చాలా మంచి దేవుడిలాంటి వ్యక్తిగా మారాలి. ఇంత క్లారిటీ ఇచ్చినా నేను ఎవరికీ గ్యారంటీ ఇవ్వను, ఎందుకంటే ఈ నిర్ణయం అంతా భగవంతుని చేతుల్లో మరియు ఈ అమ్మ చేతిలో మాత్రమే ఉంది. ఈ రెండు ఎవరినైనా రాజు నుండి పేదవాడిగా మరియు ఎవరైనా పేదవాడి నుండి రాజుగా ఎప్పుడైనా ఎక్కడైనా మార్చగలవు. వారు ఎప్పుడైనా మనిషి నుండి జంతువుగా మార్చగలరు మరియు జంతువును కూడా మనిషిగా మార్చగలరు. అతను సర్వజ్ఞుడు మరియు నిజమైన న్యాయమూర్తి కూడా. వారి న్యాయ వ్యవస్థ చాలా నిజం మరియు చాలా విచిత్రమైనది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. కానీ ఈ తల్లి గురించి నేను చెప్పినది నిజం మరియు మంచి నిజం నుండి మాత్రమే వస్తుంది. పార్ట్ 8. ఇప్పుడు నేను వర్తమానం గురించి మాట్లాడతాను. ఇప్పుడు జరుగుతున్నది మునుపటి భూమిలో కూడా జరిగింది మరియు గత భూమిలో కూడా అదే జరుగుతుంది. మునుపటి భూమి కూడా చంద్రునికి జన్మనిచ్చింది. ఆ చంద్రునికి 100కి 100 పాళ్ళు ఇస్తూ ఇప్పుడు కూడా అదే జరుగుతోందని, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని నా ద్వారా ఈ భూమి చెబుతోంది. ప్రతిసారి అనేక ప్రకృతి ఒడిదుడుకులు, భూకంపాలు చూసి ప్రజలు భయపడుతున్నారు. తమ భూమి చంద్రునికి జన్మనివ్వక ముందే మహేష్ శాస్త్రి లాంటి వ్యక్తి ప్రజలకు భయపడకండి, భయపడకండి. చివరి భూకంపం ఇప్పుడే జరగబోతోంది. ఈ భూకంపంలో దుర్మార్గులందరూ నశించిపోతారు, మంచివాళ్లందరూ రక్షింపబడతారు, ఎందుకంటే ఆ దేవుడే రక్షించువాడు. సముద్ర మథనంలో నీవు దేవతల పక్షాన నిలబడు. రాక్షసుల సమూహాలను విడిచిపెట్టు. రాక్షసుల గ్రంథాలు మీరు మంచి వ్యక్తిగా మారండి. అంటే ఈ నేల నుండి పిల్లలందరూ చాలా గందరగోళంగా ఉన్నారు. లోకంలో జరిగిన ఘోర విపత్తును చూసి తమ దుఃఖాన్ని మరచిపోవాలని వారు తమ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. నా ఉద్యోగం ఎందుకు పోయింది? నేను ఎందుకు విఫలమయ్యాను? నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను ఎందుకు విడాకులు తీసుకున్నాను? వ్యాధి నన్ను ఎందుకు చుట్టుముట్టింది? నా ప్రియమైన వ్యక్తి హఠాత్తుగా ఎందుకు చనిపోయాడు? నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఈ సమస్య నా జీవితంలోకి ఎందుకు వచ్చింది మొదలైనవి. వారి సమస్యలు చాలా క్లిష్టమైనవి. ఇంతకంటే పెద్ద సమస్య ఏమిటంటే ఇంతమంది తమ సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడానికి బయలుదేరిన వెంటనే వారు తమ సమస్యలను పరిష్కరిస్తారని మీడియాలో చాలా ప్రకటనలు చూస్తారు. వీరిలో మతాల పెద్ద నాయకుల నుండి జ్యోతిష్కులు, వాస్తు శాస్త్రి, టారో కార్డ్ రీడర్లు, ఫేస్ రీడర్లు, జాతకం చెప్పేవారు, మనోరోగ వైద్యులు, ఇంద్రజాలికులు మరియు మతాల బోధకుల వరకు ఉన్నారు. ఈ ప్రజలందరూ తప్పుదారి పట్టించే వ్యక్తుల నుండి తమ జీవనోపాధిని పొందడంతో పాటు సహాయం చేస్తున్నారు. కానీ కొంతమంది తమ సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో వారిని మరింత తప్పుదారి పట్టిస్తున్నారు మరియు వారికి మోక్షాన్ని కూడా సిగ్గు లేకుండా వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే దారి తప్పిన ఫలితంగా వ్యాపారం ఈ మార్గంలో అబద్ధాలు చాలా త్వరగా వర్ధిల్లుతాయి. గతం యొక్క ఆ ప్రకరణంలో కూడా మీరు అదే చూస్తారు. అయోమయానికి గురికావద్దు అని ఒక వ్యక్తి చెబుతున్నాడు. ఈ భూమి అమావాస్యకు జన్మనివ్వబోతోంది. అందుకే ఈ అపూర్వమైన సంఘటనలన్నీ జరుగుతున్నాయి. చింతించకు. ఈ మాతృభూమిని నమ్మండి. ఈ దేవుడిని నమ్మండి. ఆ కాలం పోయింది. ఇది కూడా నిలిచి ఉండదు, కానీ ఇది చరిత్రగా మిగిలిపోతుంది. కొంత మంచి చరిత్ర సృష్టించండి. సంతోషంగా ఉండు.
ప్రతిరోజు ప్రార్థించండి. ఈ అమ్మ చాలా ఇచ్చింది. మీరు ప్రతి ప్రార్థనలో అడుగుతూనే ఉన్నారు మరియు ఈ తల్లి మీకు ఇస్తూనే ఉంది. నేను మీకు చాలా ఇచ్చాను. ఇప్పుడు అది లేకుండా శారీరకంగా మరియు మానసికంగా చాలా బాధపడుతున్న పిల్లలకు దానిలో కొంచెం ఇవ్వండి. వాళ్ళు కూడా ఈ తల్లికి బిడ్డలే. ఇప్పుడు ప్రార్థనలో అడగడం మానేయండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మా, ఈ రోజు మీ పిల్లలకు నేను ఏమి చేయగలను? ఈ సముద్ర మథనంలో దేవతల వైపు రండి. ఈ మంచి పనిలో మొదట వచ్చిన వ్యక్తికి మొదటి సంఖ్య వస్తుంది మరియు చివరిగా వచ్చిన వ్యక్తికి చివరి సంఖ్య వస్తుంది. ఇక్కడ ప్రతిదీ స్పష్టంగా ఉంది. ప్రపంచమంతా రాక్షసుల పక్షాన ఉంది. మీరు త్వరగా దేవతల వైపు మళ్ళండి. భవిష్యత్తు వైపు చూడు. జాతుల పరిణామం యొక్క ప్రగతిశీల మార్గంలో ముందుకు సాగండి. ప్రసవ సమయంలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి ఒక చిన్న ఆసరా ఎంత దూరం వెళ్తుందో, అదే విధంగా చంద్రునికి జన్మనివ్వబోతున్న ఈ తల్లికి కాస్త ఆసరా ఇస్తే మీకు మేలు జరుగుతుంది. చాలా. వాస్తవానికి ఈ మార్గం మొత్తం కష్టాలతో నిండి ఉంది. అయితే ఈసారి కాలం మారుతున్నందున ఇబ్బందులు మరో రకంగా ఉన్నాయి. వినాశకరమైన సహజ సంఘటనలు, అంటువ్యాధులు లేదా వినాశకరమైన యుద్ధాలు కనిపిస్తే భయపడవద్దు. ఇది అమావాస్య పుట్టిన సమయం. ఇది నిజమైన వార్త. అందుకే దీనిని సత్య సనాతన ధర్మం అని కూడా అంటారు. యుగం మారినప్పుడు సత్యం స్థిరపడుతుంది. ఈ ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన లాంటిది కాదు. కష్టాల్లో కూరుకుపోతున్న ప్రపంచ ప్రజలకు ఓ మనిషి ద్వారా భూమాత చెప్పే వార్త. ముందుకు చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. మీరు ఊహించలేని విధంగా ఇది చాలా బాగుంది. నా పిల్లలందరినీ కొద్దిసేపు వేచి ఉండమని చెప్పండి. మంచి రోజులు వస్తున్నాయి. ఇది వార్త మాత్రమే కాదు, భగవంతుని అన్వేషణ కూడా. ఈ రోజు విశ్వం మీకు దేవుని బహుమతిని ఇచ్చింది. దీని శోధన వందల వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇది మీకు బహుమతి. విశ్వం మీ పట్ల చాలా దయ చూపింది. విశ్వం మీకు అందించిన వ్యక్తిని గౌరవించండి. మీరు ఇతరులకు కూడా ఇవ్వండి. అందరికీ ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అనే సందేహం ఎవరికీ ఉండదు. అందరూ శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందరికీ ఆహారం, సాధారణ సౌకర్యాలు అందుతాయి. ప్రపంచంలో శాంతి, జ్ఞానం మరియు ప్రేమ ఉంటుంది. ప్రతి ఇంటిలో జ్ఞానం, ప్రేమ మరియు శాంతి ఉంటుంది. తగాదాలో వేల సంవత్సరాలు గడిచాయి. మిగిలిన కొద్ది రోజులు ప్రకృతి మాత ఒడిలో ప్రశాంతంగా గడపండి. ఇది శాశ్వతమైన పుస్తకం. మునుపటి భూమి రెండవ గ్రహమార్గంలోకి వెళ్ళడానికి ముందు, చంద్రునికి జన్మనివ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు మరియు అంతకు ముందు కూడా, మునుపటి భూమి తన పదవీకాలం పూర్తి చేసి దేవలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ జ్ఞాన పుస్తకం ప్రచురించబడింది. మూడవ గ్రహ మార్గం. ఇది ఈ సమయంలో కూడా వ్రాయబడింది మరియు భవిష్యత్తులో భూమి సూర్యుని చుట్టూ 2,500 విప్లవాలను పూర్తి చేసి మరొక గ్రహ మార్గంలోకి వెళ్లే ముందు అమావాస్యకు జన్మనివ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ పుస్తకం వ్రాయబడుతుంది. పార్ట్ 9. మహాభూకంపానికి ముందు మార్గాన్ని ఎంచుకోవడం. ప్రశ్న: మతోన్మాదం ఒక మానసిక వ్యాధినా? అవును. మతం మరియు సైన్స్ రెండూ నిజం మరియు అబద్ధాల మధ్య తేడాను గుర్తించలేవు. అందువల్ల అవి మానవాళికి సంక్షేమ మార్గాన్ని చూపించలేవు. ఈ ఇద్దరు ఎంత అభివృద్ధి సాధించినా, అంటే ఈ ఇద్దరు ఎంత పురోగతిని సాధించినా, ఈ నిజమైన సత్యాన్ని అవలంబించకపోతే మానవాళికి ప్రయోజనం కలిగించలేరు. మారుతున్న ఈ ప్రపంచంలో మనం అసత్యాలను విడిచిపెట్టి సత్యాన్ని స్వీకరించాలి. ప్రపంచం మొత్తంలో అందరికీ ఒకే తల్లి, ఒకే దేవుడు, అందుకే ఒకే మతం. తన క్షేమం కోరుకునేవాడు తన మొండితనాన్ని విడిచిపెట్టి, తన తప్పును అంగీకరించి ఈ తల్లికి నమస్కరించవలసి ఉంటుంది. మరియు మనం సరైన మార్గంలో నడవాలి. ఏది సరైన మార్గం మరియు చెడు మార్గం ఏమిటి? దీనిని వివరించే ముందు నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. నాకు చాలా సన్నిహిత ప్రేమికుడు, పెద్ద మనిషి ఉన్నారు. అతని జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వారిని మరింత మేధావిగా మార్చడానికి దేవుడు వారికి సమస్యలను ఇస్తున్నాడు. అంటే వారు ఎప్పటికీ నేర్చుకోలేని, చాలా వివరించిన తర్వాత కూడా అర్థం చేసుకోలేకపోయారు. కానీ వారి శ్రేయస్సు కోసం నేర్చుకోవడం చాలా ముఖ్యం.
మరొక కారణం ఏమిటంటే వారు ఈ జీవితంలో వారికి తెలియక ఏదో తప్పు చేస్తున్నారు. రెండవ కారణం ఏమిటంటే వారు తమ ఇంటిలోని గుడిలో ఒకరి విగ్రహాన్ని ఉంచి పూజించేవారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మహాత్ముడిగా, భగవంతుడిగా, సర్వ దుఃఖాలను దూరం చేసేవాడిగా భావించారు. కానీ నిజానికి అతను మహాత్ముడు కాదు, సాధువు వేషంలో ప్రజలను తప్పుదోవ పట్టించి జీవితాలతో ఆడుకునే దెయ్యం. భగవంతుడు కాని వ్యక్తిని దేవుడిగా పరిగణించడం నేరం మరియు జ్ఞానం లేని వ్యక్తిని గురువుగా పరిగణించడం కూడా హానికరం. నేను 2 తప్పులకు నివారణను కలిగి ఉన్నాను. భగవంతుడు వారికి నేర్పించడానికి బాధను కలిగిస్తుంటే, నేను వారికి వారి నిజమైన తండ్రి మరియు నిజమైన తల్లిని పరిచయం చేసి, తల్లి భవిష్యత్తు ప్రణాళికలను వారికి చెప్పాను. నేను కూడా వినయంగా ఉండి, మంచి మనిషిగా ఉండి, సన్మార్గంలో నడవాలని చెప్పి ఉంటే, ఈ అమ్మ వారికి నేర్పుతున్న అనవసరమైన బాధలు దూరమయ్యేవి. మరి దుర్మార్గుడిని దేవుడిగా భావించి ఆరాధిస్తున్నందుకు దేవుడు ఆ బాధను ఇస్తుంటే, దేవుడు లేని వ్యక్తిని కూడా దేవుడిగా ప్రకటించి అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. ఈ పొరపాటు కూడా మొదటి తప్పులానే జరిగింది. ఈ తప్పుకు కూడా నా దగ్గర పరిష్కారం ఉంది. ఆ ఫోటోని బయట చెత్తలో పడేయమని, ఈ అబద్ధాన్ని ప్రచారం చేయవద్దని, దెయ్యం లాకెట్ మెడలో వేసుకుని నడవవద్దని చెప్పాను. అతను ఎవరో మరియు అతను ఏమిటో మీకు తెలియదు. మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ పనులు చేయండి. మీరు పూజించాలనుకుంటే లక్ష్మీ నారాయణుని రూపంలో అమ్మా నాన్నలను పూజించండి. లేదా మీరు శివలింగానికి నీటిని సమర్పించి పూజిస్తే, అప్పుడు భూమి యొక్క గర్భంలో శివుడు దేవుడు మరియు శక్తి భూమి తల్లి అని గుర్తుంచుకోండి. సరైన పూజ చేస్తే సరైన ఫలితాలు వస్తాయి. మూర్ఖత్వం ఎవరికీ ఆనందాన్ని ఇవ్వదు. ఇప్పుడు నేను ఆ పెద్ద మనిషిని చాలా ప్రేమిస్తున్నాను మరియు అతని బాధలు పరిష్కరించబడాలని నా హృదయం నుండి కోరుకుంటున్నాను. కానీ దానికి నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అతనికి నిజం చెప్పే ధైర్యం నాకు లేదు, ఎందుకంటే నేను అలా చేస్తే అతని మనసులో భయం ఏర్పడుతుంది. అందుకే శాంతి మార్గాన్ని అవలంబించడమే మంచిదని అనుకున్నాను. రెండవది, నేను లెక్కలేనన్ని పుస్తకాలు చదివిన చాలా ప్రియమైన పెద్ద మనిషిని. అతని మనస్సు అన్ని పుస్తకాల లైబ్రరీ అని అర్థం చేసుకోండి. చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ నేను వారికి ఏమీ చెప్పలేకపోయాను, ఎందుకంటే నా నుండి నేర్చుకునే బదులు 1000 సంవత్సరాల వయస్సు గల మహాత్ముడు హిమాలయాల గుహలలో నివసిస్తున్నాడని, లేదా అలాంటి మరియు అలాంటి జ్యోతిష్కుడు ఇంతకు ముందే అలాంటి మరియు అలాంటి ప్రవచనం చేశాడని వారు నాకు చెప్పారు. లేదా అలాంటి పుస్తకం ఒక నిర్దిష్ట పర్వతంలోని ఒక నిర్దిష్ట రాయిపై రుమాలు ఉంచడం ద్వారా ఒక వ్యక్తికి కొడుకు పుట్టాడని, లేదా ఒక నిర్దిష్ట పుస్తకం చదవడం ద్వారా క్యాన్సర్ నయమైందని వ్రాయబడింది. 2. ఈ విధంగా అతని పిచ్చికి అంతు లేదు మరియు అతను తన జ్ఞానాన్ని నాకు చెబుతూనే ఉన్నాడు. నేను వారికి సరైన విషయాలు చెప్పినట్లయితే వారి అజ్ఞానం అంతా పోయి వారు కూడా ప్రయోజనం పొందేవారు. కానీ పూర్తి అజ్ఞానం యొక్క పెట్టెతో కూర్చొని తాను 100కి 100 పాళ్ళు సరైనదేనని భావించేవాడు కలత చెందకూడదు. అందుకే వారికి మేలు చేయాలనుకున్నా నేను చేయలేకపోతున్నాను. చాలా మంది ముస్లిం ఉపాధ్యాయులు తమ మదర్సాలలో పిల్లలకు భూమి స్థిరంగా ఉందని, సూర్యుని చుట్టూ తిరగడం లేదని బోధించడం చూశాను. ఇదంతా అబద్ధం, సైన్స్ తప్పు మొదలైనవి. -2. చాలా మంది జైనులు మరియు బౌద్ధులు గ్రంథాలలో వ్రాసినట్లుగా కష్టతరమైన జీవితాలను గడిపారు. చాలా మంది సిక్కులు అమెరికా వంటి దేశాల్లో జుట్టు మరియు తలపాగాతో తమ మతాన్ని ఆచరించడానికి మరియు భయం యొక్క నీడలో జీవించడానికి తిరుగుతారు, అది కూడా 9 నుంచి 11 వరకు తర్వాత. చాలా మంది క్రైస్తవులు, యూదులు, అమిష్ తదితరులు తమ మతం పేరుతో తమ జీవితాలను త్యాగం చేశారు. దీనర్థం వారి కఠోర తపస్సుకు ఫలం లభించదని కాదు. వారు ఈ మతాలను అనుసరించడంతో పాటు ఏదైనా మానవతావాదం చేసినట్లయితే వారికి కూడా ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది. నిజాన్ని వెలికితీయడానికి ఇవన్నీ చేస్తే వారు తల్లిని గుర్తిస్తారు, కానీ అది ఒక ప్రదర్శన మాత్రమే అయితే వారందరూ అదే మార్గంలో ఉంటారు. 2,500 సంవత్సరాల పాటు 1176 బిలియన్ మైళ్లు ప్రయాణించిన తర్వాత వారు 2021 సంవత్సరంలో మళ్లీ మహర్షి శాస్త్రి సందేశాన్ని చదవనున్నారు. ఎందుకంటే మూర్ఖత్వం ఏ సమస్యను పరిష్కరించడానికి ఒక ఎంపిక కాదు. సత్యాన్ని అంగీకరించకుండా భవిష్యత్తు వైపు వెళ్ళలేరు. వారు సత్యలోకానికి వెళ్ళలేరు, మోక్షాన్ని పొందలేరు.
మోక్షాన్ని పొందాలంటే భూమి స్థిరంగా లేదని, సూర్యుని చుట్టూ తిరుగుతోందని మరియు ఈ తల్లి ప్లూటో గ్రహం నుండి మనలను ఇక్కడికి తీసుకువచ్చిందని వారు అంగీకరించాలి. దీనితో పాటు 1000 ఇతర విషయాలు నేర్చుకున్న తర్వాత మనం ఈ సత్యాన్ని స్వీకరించాలి. ముక్తిని ప్రసాదించేది ఈ అమ్మేనని, సత్యలోకానికి తీసుకెళ్తున్నది మరెవరో కాదని మనం అంగీకరించాలి. మన చెడు మార్గాన్ని విడిచిపెట్టి భవిష్యత్తులో ఈ మార్గాన్ని అధిరోహించవలసి ఉంటుంది. ఈ మాతృభూమికి మనం కట్టుబడి ఉండాలి. మంచితనం కూడా ఎవరినీ వదలదు. చెడు కూడా ఎవరినీ వదలదు. ఎవరైనా ధనవంతులైతే దానికి కారణం ఉంటుంది, ఎవరైనా పేదవారైతే దానికి కూడా కారణం ఉంటుంది. ఒకరి జీవితంలో చాలా ఆనందం ఉంటే దానికి కారణం ఉంటుంది. ఒకరి జీవితంలో చాలా దుఃఖం ఉంటే దానికి కూడా కారణం ఉంటుంది. ఒక మనిషి చాలా మంచివాడు కానీ అతను కూడా చాలా విచారంగా ఉంటాడు, ఎందుకంటే ఆ మంచి మనిషి మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా విచారంగా ఉంటే అతను చాలా మంచివాడు అవుతాడు. అతను నిజం నేర్చుకుని దానిని అర్థం చేసుకుంటే అతను 10 రెట్లు మంచివాడు అవుతాడు. ప్రతి దుఃఖానికి ఒక కారణం ఉంటుంది మరియు ప్రతి ఆనందానికి కూడా ఒక కారణం ఉంటుంది. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఇక్కడ ఏమీ జరగదు లేదా జరగదు. మీరు మంచి పనిలో నిమగ్నమైతే మీ జీవితం కూడా బాగుంటుంది. కానీ మీరు ఎన్ని మంచి పనులు చేసినా ఈ తల్లిని దత్తత తీసుకోకుండా మీరు భవిష్యత్తులో ఆమెతో ముందుకు సాగలేరు. గతంలో మీ జీవితం ఎంత బాగున్నా అందులోని కష్టాలు రాజును కూడా వదలవు. మీ జీవితంలో అత్యంత కష్టమైన రోజులను గుర్తుంచుకోండి. మళ్ళీ అవే రోజులు వస్తాయి. మళ్ళీ అదే కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కష్టకాలాన్ని మళ్ళీ ఎందుకు ఆహ్వానిస్తున్నారు? నేను ఈ జీవితంలో చాలా కష్టమైన సంఘటన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మీరు చాలా మంది గత జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే మనం ఎంత వెనక్కి వెళ్తే అంత కష్టమైన మరియు బాధాకరమైన సంఘటనలు పెరుగుతాయి. ఈ సమయంలో మీకు విద్యుత్, టెలివిజన్, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, బట్టలు, వినోదం మరియు రవాణా సాధనాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ ఇప్పుడే వచ్చాయి. 9 బిలియన్ మైళ్ళు అంటే 1.5 సంవత్సరాల ప్రయాణం కోసం మీరు ఈ విషయాలు లేకుండా ప్రయాణించవలసి ఉంటుంది. మీరు నడిచారు మరియు మళ్ళీ నడవడానికి సిద్ధమవుతున్నారు. ఎలాంటి మార్గం లేకుండా ఆ ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందో ఊహించలేం. ఆ చెడు కాలానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నేను ఏ మతాన్ని స్థాపించడం లేదు, కానీ నేను సత్యాన్ని స్థాపించాను. ప్లూటో గ్రహం నుండి మనం ఇక్కడికి వచ్చామని ఏ శాస్త్రవేత్తకు తెలియదు మరియు అతను దానిని నేర్చుకుంటే అతను దానిని తిరస్కరించలేడు. ఇది గతంలో జరిగింది, భవిష్యత్తులో ఇది జరగబోతోందని నేను నిజం చెబుతున్నాను. అన్ని మతాలు మరియు శాస్త్రాల గురించి నేను నిజం చెబుతున్నాను. వాటిలో ఎవరికీ గత మార్గం లేదా భవిష్యత్తు మార్గం తెలియదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఫిబ్రవరి 2021లో నాసా యొక్క మాస్ పట్టుదల అంగారక గ్రహంలోకి దిగినప్పుడు 36 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన నా పుస్తకంలో అలాంటి వేలాది విషయాలు వ్రాయబడ్డాయి. ఈ శాస్త్రవేత్తలు మార్స్ మిషన్, SSI మరియు హైడ్రాన్ కొలైడర్లలో ఖర్చు చేసిన డబ్బుతో ప్రపంచంలోని అన్ని పేదరికాన్ని తొలగించగలరు. అదే విధంగా ఈ మత పెద్దలు పోప్ యొక్క వాటికన్ సిటీ వంటి 4 మతాలు తమ ప్రతి ప్రార్థనా మందిరంలో జమ చేసిన డబ్బుతో మొత్తం భూమి యొక్క పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ప్రపంచంలో మీరు చూసే పేదరికం భూమాత ఇచ్చినది కాదు. ఇది మత పెద్దల మూర్ఖత్వానికి, శాస్త్రీయ నాయకుల మూర్ఖత్వానికి, చాలా అత్యాశగల వ్యాపారుల ఆకలికి ఫలితం. ఆకలి ఫలితంగా మీరు ఈ మూర్ఖ నాయకులకు ఎందుకు అనుచరులు అయ్యారు? ఇలాంటి పాపాలు చేసే గ్రూపుల్లో మీరు ఎందుకు సభ్యులు అయ్యారు? మీరు ఈ మూర్ఖపు మార్గంలో ఎందుకు ఉండాలనుకుంటున్నారు? చాలా మంది పూజారులు చాలా పేదవారు. వారు తప్పు చేస్తున్నారని వారికి తెలుసు, కానీ వారు చేయకపోతే వారు ఏమి తింటారు? మీకు కూడా అలాంటి బలవంతం ఉందా? ఈ తెలివి తక్కువ మత మరియు శాస్త్రీయ ప్రజలు ఇక్కడే ఉంటారు. ఈ మూర్ఖులెవరూ భవిష్యత్తు బాటలో అడుగు పెట్టలేరు. ఎందుకంటే భవిష్యత్ మార్గం మూర్ఖుల మార్గం కాదు. అందుకే అక్కడ బాధ, దుఃఖం ఉండదు. చాలా మంది మూర్ఖులు భూమి స్థిరంగా ఉందని మరియు తిరగదని నమ్మినట్లు వారు ఈ తల్లి ఆహారం తిని 1000 బిలియన్ మైళ్ళ వెనుక నివసిస్తున్నారు.
అతని మతపరమైన ప్రయాణం ఎక్కడ ప్రారంభించబడిందో అదే స్థలం నుండి అతని మతపరమైన ప్రయాణం మళ్ళీ ప్రారంభమవుతుంది. అంటే క్రీస్తు 1350లో వారి మతం ఏర్పాటైతే తర్వాతి భూమిలో కూడా వారి మతం క్రీస్తు. కానీ వారు చివరి వరకు భూమిని లేదా సత్యాన్ని విశ్వసించరు. వారు తమ మత ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఆదిమ మానవులు కాల వ్యవధిలో ఖైదీలుగా మిగిలిపోతారు. నా చిన్న విషయం కూడా వారికి అర్థమైనప్పటికీ వారు అర్థం చేసుకోలేదని చెబుతారు. దేవుడు ఈ రహస్యాలను వెల్లడించిన ఈ భూమిపై ఉన్న ఏకైక మత నాయకుడు నేనే. భూమాత యొక్క ఈ ప్రయాణం గురించి తెలిసిన ఏకైక మత గురువు నేనే. భగవంతుడిని ఎరిగినవాడు, స్వర్గం తెలిసినవాడు, నరకం తెలిసినవాడు, యేసును ఎరిగినవాడు, కృష్ణుడు తెలిసినవాడు, శివుడు తెలిసినవాడు, ఎవరి అనుచరుడైనా మూర్ఖుడైన జిజ్ఞాస పండితుడుగా మారవచ్చు. అతని అనుచరుడిగా మారడం ద్వారా మీ కుటుంబానికి జ్ఞానం వస్తుంది. దాని అనుచరుడిగా మారడం మీ జీవితంలో కొత్త ఆనందాన్ని తీసుకురాగలదు. భగవంతుని గురించి అబద్ధం చెప్పని ఏకైక మత గురువు నేను. ప్రజలను ఎవరూ మోసం చేయరు. ప్రజలను ఎవరూ తప్పుదోవ పట్టించరు. ప్రత్యక్ష సాక్ష్యం మరియు ఊహాజనిత ఆధారాల ఆధారంగా నేను ప్రతిదీ చెబుతాను. పదాల సాక్ష్యం అంటే తప్పుడు గ్రంథాల సాక్ష్యం నా దగ్గర లేదు. స్వర్గం, దేవుడు, ఆత్మ, స్వర్గం అన్నీ ఉన్నాయి, కానీ అది ఊహ కాదు. మీరు ప్లానెట్ ఫైండర్ యాప్తో మీ సెల్ ఫోన్లో డెవలప్ మరియు నరక్ రెండింటినీ కూడా చూడవచ్చు. లేదా మీరు టెలిస్కోప్తో లేదా లేకుండా స్పష్టమైన ఆకాశంలో చూడవచ్చు. మీరు నా వీడియో నుండి వాటి గ్రహ మార్గాల స్వభావాన్ని మరియు వాటిలో నివసించే జీవుల పరిణామ ప్రక్రియను తెలుసుకోవచ్చు. మీరు గూగుల్ యొక్క అనేక వెబ్సైట్లలో DNA ఫోటోను కూడా చూడవచ్చు. మీరు అతని ప్రవర్తన నుండి ప్రత్యేకమైన DNA ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేక స్వభావాన్ని కూడా చూడవచ్చు. నేను ఏది చెప్పినా నేను నిజం మాట్లాడతాను మరియు నా సమాధానాలు కూడా నిజమే. పార్ట్ 10. ఎవరైనా నన్ను ప్రశ్న అడిగితే నా సమాధానాలు ఇలా ఉంటాయి. ప్రశ్న: నీకు దేవుడు తెలుసా? సమాధానం: అవును. ప్రశ్న: దేవుడు ఎక్కడ ఉన్నాడు? సమాధానం: మీ అడుగుల కింద 3500 మైళ్ళు. ప్రశ్న: భగవంతుడిని సర్వవ్యాపి అని ఎందుకు అంటారు? సమాధానం: ఎందుకంటే అది శక్తి రూపంలో ప్రతి చోట ఉంటుంది. ప్రశ్న: స్వర్గం ఇక్కడి నుండి ఎంత దూరంలో ఉంది? సమాధానం: 258,000000 మైళ్ళు. ప్రశ్న: నరకం ఇక్కడి నుండి ఎంత దూరంలో ఉంది? సమాధానం: 486,000000 మైళ్ళు. ప్రశ్న: కర్మ యొక్క లెడ్జర్ ఎక్కడ ఉంచబడింది? సమాధానం: DNAలో. కానీ మీరు ఏ మతం యొక్క బోధకుడినైనా ఇలాంటి ప్రశ్నలు వేస్తే అతను దాని గురించి తనకు జ్ఞానం లేదని ఎప్పుడూ చెప్పడు. ఎందుకంటే అతను తన మూర్ఖత్వాన్ని అంగీకరించి దేవుడు తనకు తెలియదని నిజం చెప్పగానే అతని నిజమైన ఆత్మ అనుచరులందరూ అతన్ని విడిచిపెట్టి పారిపోతారు. అందుకే నకిలీ గురువులు మరియు నకిలీ అనుచరుల మధ్య జరిగే ఈ మొత్తం ప్రక్రియ అబద్ధాల మధ్య పొత్తు. ఇది ఒక ఒడంబడిక. మీకు దేవుడు తెలుసు అని మీరు అబద్ధాలు చెబుతూ ఉంటారు, మరియు మీకు దేవుడు తెలుసు అని మేము అబద్ధం చెబుతాము, లేదా మీరు దేవుడని అబద్ధాలు చెబుతూనే ఉంటాము మరియు మీరు దేవుడని మేము అబద్ధం చెబుతాము. ఈ విధంగా మా ఇద్దరి పని కొనసాగుతుంది. పోప్కు జీసస్ తెలియదని, లేదా శంకరాచార్యకు శివుడు తెలియదని, లేదా ఒక నిర్దిష్ట కోటీశ్వరుడు గురు కృష్ణకు తెలియదని కొంతకాలం తర్వాత ప్రపంచానికి తెలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక ప్రొఫెసర్కి ఇప్పటివరకు సైన్స్ పై అవగాహన లేకపోయినా గత 25 ఏళ్లుగా ఒక గ్రామంలో సైన్స్ బోధిస్తున్నాడని తెలిస్తే మీకెలా అనిపిస్తుంది? అయితే ఆయన వాగ్దాటి. ఎవరూ కలలో కూడా ఊహించలేరు. అతను వ్యాపారవేత్త. గత 40 ఏళ్లుగా ఒక ఊరిలో మందులు అమ్ముతున్న ఒక వైద్యుడు అసలు వైద్యుడే కాదని, అన్ని నకిలీ వస్తువులను అమ్మి ధనవంతుడయ్యాడని తెలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ అబద్ధాల వ్యాపారం బట్టబయలైనప్పుడు ప్రపంచ ప్రజలు ఎలా భావిస్తారు? ఈ గురువులు, మౌల్వీలు మరియు అన్ని మతాల పూజారులు ఆగ్రహానికి గురవుతారు. అయితే గోరఖ్ వ్యాపారాన్ని ఈ మొత్తం బహిర్గతం చేసిన తర్వాత మీరు ఆ నకిలీ డాక్టర్ నుండి మందులు తీసుకోవడం మానేస్తారా అనేది కూడా ప్రశ్న. ఆ వ్యాపారవేత్త ప్రొఫెసర్ని అతని పదవి నుండి తొలగిస్తారా? ఈ నిర్ణయం మీ ఇష్టం. ఇంత పెద్ద
పేరు ప్రఖ్యాతులు, సంపన్నులు, మత వేషధారణలు బయట పెడితే భూకంపం రాకముందే జనాల మైండ్ లో భూకంపం వస్తుంది. అందుకే గత 36 ఏళ్లుగా నోరు విప్పలేదు. నేను ఎవరి ఇంటికి వెళ్ళినా తన గురువు ఫోటో చూపించి మరీ మెచ్చుకుంటూ మౌనంగా తల ఊపి నా అంగీకారం తెలిపి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఈ అబద్ధాల ప్రపంచంలో అబద్ధాలతో ఏకీభవించడం మంచిది. ఇక్కడ అంతా షోలే. మతపరమైన వేషధారణలో తిరుగుతున్న ఈ ప్రజలందరూ బయట నుండి ఒక విషయం మరియు లోపల నుండి మరొకటి. వారు కేవలం ప్రశంసలను ఇష్టపడతారు. వారిని చాలా మెచ్చుకోండి. మీరు వారి అబద్ధాలను అంగీకరిస్తే వారు సంతోషంగా ఉంటారు. వారికి దేవుడు తెలియదని, వారు మూర్ఖులు మొదలైనవారని వారికి ఎప్పుడూ చెప్పకండి. 2. మీరు నిజం చెప్పవలసి వస్తే వారు జీర్ణించుకోగలిగినంత మాత్రమే ఆవపిండితో సమానం. అది కూడా చెప్పకపోతే మీ స్నేహం అలాగే ఉంటుంది. ఇక్కడ నియమాలు అలాంటివి. ఇప్పుడు మీ మనస్సులో ఒక ప్రశ్న రావచ్చు, నేను ఇంత పెద్ద మరియు శక్తివంతమైన మత నాయకులను ఎందుకు బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తున్నాను? సమాధానం: అవును, మీ ప్రశ్న సరైనదే. ఎందుకంటే నేను మీకు స్పష్టంగా చెప్పకపోతే మీరు వారి ఫాలోయర్గా మారడం ద్వారా మీరు చాలా నష్టపోతారని మీకు తెలియదు. మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. మీరు మీ తల్లిని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు. మీరు మీ వస్తువులన్నీ కూడా ప్యాక్ చేశారు. అయితే ఇది నా సందేశం కాదు. మీ తల్లిని విడిచిపెట్టడం చాలా పెద్ద నేరం. దీనికి మీరు 2000 సంవత్సరాలు జైలులో ఉండి పర్యవసానాలను చెల్లించవలసి ఉంటుంది అని మీ దేవుడి సందేశం. దీని గురించి మీకు సమాచారం లేదు. మిగిలినవన్నీ వీడియోలు, పుస్తకాల ద్వారా చెప్పాను కానీ 2000 ఏళ్ల జైలు జీవితం గురించి చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు నేను మీకు వాగ్దానం చేస్తున్నాను మరియు మీరు అడిగే ప్రతి ప్రశ్నకు అహంకారంతో కాకుండా వినయపూర్వకమైన విచారణకర్తగా సమాధానం ఇస్తానని వాగ్దానం చేస్తాను. పాలలో పాలు, నీళ్లలో పాలు పోసి మీ ముందు ఉంచి మీ అమ్మను విడిచిపెట్టి మీకేమీ చెడు చేయవద్దని అభ్యర్థిస్తున్నాను. మీరు మీ స్వంత మంచి గురించి అలాగే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని నేను మీకు స్పష్టంగా చెప్పాలి. తల్లిని విడిచిపెట్టడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నావు? ఏ తల్లి తన పెంచి పోషించిన బిడ్డ పెరిగి పెద్దదై తనను విడిచిపెట్టి విధ్వంసకర సమూహంలో చేరాలని కోరుకోదు. పెంచిన బిడ్డ తన తండ్రిని విస్మరించి అతనిని విడిచిపెట్టి విధ్వంస మార్గంలో వెళ్లాలని ఏ తండ్రి కోరుకోడు. మీరు పిల్లల తల్లిదండ్రులు అయితే మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ దారి తప్పిన మత ప్రచారకుల గురించి నీకు నిజం చెప్పకుండా ఈ అమ్మ నీకు 1000 సాక్ష్యాలు ఇచ్చి తనను వదిలేసే తప్పు చేయొద్దని ఎన్నోసార్లు అభ్యర్థించింది. దాన్ని వదలకండి. అలా వదిలేస్తే చాలా బాధపడుతుంది. మీరు ఈ అభ్యర్థనను నా సంవత్సరాల పాత పుస్తకాలు మరియు వీడియోలలో చూడవచ్చు. మీకు ఇంటర్నెట్లో ఈ పుస్తకాలు మరియు వీడియోలు కనిపించకపోతే నాకు తెలియజేయండి మరియు నేను వాటిని మీకు అందుబాటులో ఉంచుతాను. దీనిలో మీరు స్పష్టంగా చూడవచ్చు. సంవత్సరాలుగా ఒక తల్లి ఏడుస్తూ నన్ను విడిచిపెట్టవద్దు అని చెబుతోంది. కానీ మీరు ఈ మతాలను మరియు మత గురువులను అనుసరిస్తారు. వారు మాటల ద్వారా తమను తాము నాశనం చేసుకుంటారు. అందుకే ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పాలి అంటే మీరు ఈ వ్యక్తుల ఫాలోయర్గా కొనసాగితే మీరు మీ తల్లి నుండి వేరు చేయబడతారు మరియు మీరు మీ తల్లి నుండి విడిపోతే మీకు ఎటువంటి మేలు జరగదు మరియు మీకు కూడా లభించదు. మోక్షం లేదా స్వర్గం మరియు వైకుంఠం లేదా దేవులో కాదు. మీరు ఊహించలేనంత బాధ మరియు బాధను అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే తల్లి మాట వినకపోవడం, ఆమెను విడిచిపెట్టడం వినాశకరమైన నిర్ణయం. 11వ భాగం ఈ మట్టిలో కర్మ బీజాలు నాటండి. గత 36 ఏళ్లలో దీనికోసం లక్షలు, కోట్లు ఖర్చు చేశాను. నేను పగలు మరియు రాత్రి ఎందుకు కష్టపడుతున్నాను అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. నేను దీనికోసం అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నాను? గత 36 ఏళ్లలో ఒక్క వ్యక్తి కూడా అర్థం చేసుకోలేని దానికోసం ఇంత డబ్బు మరియు సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు? ఈ మట్టిలో విత్తినది ఎక్కడికి పోదని నాకు తెలుసు కాబట్టి. సత్యమే సర్వోన్నతమైనది. తల్లి సర్వోన్నతమైనది. మీ అమ్మ కోసం మీరు ఎంత చేసినా ఆమె దయకు ఎవరూ తిరిగి చెల్లించలేరు. ఈ తల్లి నుండి నాకు లెక్కలేనన్ని దీవెనలు ఉన్నాయి. చాలా మంది ఈ తల్లికి సేవ చేస్తున్నారు కానీ వారు ఆమెను ఇంకా గుర్తించలేకపోయారు.
ప్లూటో గ్రహం నుండి ఒక తల్లి వారిని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ నుండి స్వర్గానికి ఎలా తీసుకువెళుతుందో వారి చిన్న మనస్సులు అర్థం చేసుకోలేకపోతున్నాయి. పైగా మత పెద్దలందరూ త్వరగా ధనవంతులు కావాలంటే వారిని తమ భ్రమంలో బంధించారు. అందుకే చాలా మంది ధార్మిక స్థలాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చినా ఫలితం దక్కడం లేదు. ఎందుకంటే మూర్ఖత్వాన్ని సమర్థించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు రావు. ఆ డబ్బును ఈ మట్టిలో నాటితే ఈ అమ్మ వారికి అందని ఫలాలను ఇచ్చింది. ఎవరి దగ్గర తినని ఏకైక తల్లి ఆమె. కానీ మీరు ఒక విత్తనం నాటితే ఆమె అనంతమైన ఫలాల చెట్టును ఇస్తుంది. సరైన సమయంలో సరైన స్థలంలో మీరు సరైన విత్తనాన్ని నాటితే ఈ తల్లి కళ్యాణాన్ని అందిస్తుంది. మీకు ఈ తల్లి తెలియకపోతే దురాశతో ఆమెకు సేవ చేయవద్దని కూడా చెప్తాను. అది అత్యాశగల వ్యక్తిని వెంటనే గుర్తిస్తుంది. అత్యాశగల వ్యక్తి కూడా భవిష్యత్తు మార్గంలో వెళ్ళలేడు. అందమైన పండ్ల చెట్లు కూడా తుఫానుల వల్ల నాశనమవుతాయని మీరు తప్పక చూసి ఉంటారు. అందుకే వాటికి అత్యంత వినయంతో సేవ చేయండి. పొరపాటున కూడా తప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. నేను చాలా సాధారణ మనిషిని. అది చూస్తే నీకు నాకు ప్రత్యేక తేడా ఏమీ లేదు. మనమందరం ఒకే మానవ ప్రపంచం, ఒకే భూమి, ఒకే మనస్తత్వం కలిగిన ప్రజలం. భవిష్యత్తులో మనమందరం ఇక్కడ నుండి వేర్వేరు దిశల్లో వెళ్తాము. ఈ అమ్మ నన్ను తనతో తీసుకెళ్తుందో లేక ఇక్కడ వదిలేస్తుందో కూడా తెలియదు. ఈ అమ్మ నన్ను రాజును చేస్తుందో బిచ్చగాడిని చేస్తుందో తెలియదు. కానీ నేను చాలా కష్టపడతాను. నేను ఏ తప్పు చేయకూడదని పగలు మరియు రాత్రి కష్టపడుతున్నాను. ఇప్పటికీ తన తప్పును ఎవరూ గుర్తించనందున తప్పులు జరిగి ఉండాలి. అయితే తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ తల్లి మరియు ఈ తండ్రి ఎంత శక్తివంతులమో అంతే శక్తివంతులని, అంతే కఠినంగా, క్రూరంగా ఉన్నారని నాకు తెలుసు. అంతేకాకుండా వారు ఎప్పుడూ తప్పుగా తీర్పు చెప్పరని నాకు తెలుసు. అందుకే నేను వారిని చాలా ప్రార్థిస్తున్నాను. నేను అతనిని ప్రార్థించినప్పుడు నేను చాలా పొంగిపోయాను మరియు అక్షరాలా అతని పాదాలపై పడతాను. ఎందుకంటే జరగడానికి ఇంకా చాలా మిగిలి ఉంది. ఈ తల్లి అమావాస్యకు జన్మనిస్తే ఆమె నొప్పి కొత్త బిడ్డకు జన్మనిచ్చిన తల్లి బాధలా ఉంటుంది. అది వణుకుతుంది, కేక ఉంటుంది. భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల ప్రజలు అయోమయ స్థితిలో తమ ఇళ్లలో నుండి బయటికి వస్తారు. కానీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి జీవితం మారిపోతుంది. అతని జీవితం మారితే తన ఒడిలో కూర్చున్న పిల్లలందరి జీవితాలు కూడా మారిపోతాయి. ప్రపంచంలో దాదాపు 10,000 శాఖలు ఉన్నాయని, వాటిలో ప్రతి వర్గాల వారసుడు లేదా మరొకరు ఉంటారని, వాటన్నింటిలో అపారమైన సంపద కలిగిన గురువులు దాదాపు 100 మంది ఉన్నారని నేను చాలా వినయంగా స్పష్టం చేయాలనుకుంటున్నాను. అలాంటి మత గురువును నేను మాత్రమే. భగవంతుడు ఈ శాశ్వతమైన సత్యాన్ని ఎవరికి ఇచ్చాడో, భవిష్యత్తులో జరగబోయే ఈ సంఘటన గురించి ఎవరికి తెలుసు? దేవునితో ఎవరు మాట్లాడారో దేవుడు మరియు తల్లి గురించి ఎవరికి తెలుసు? అందుకే నా మాట ఎవరు వింటారు? అతను తన తల్లిని గుర్తిస్తాడు. నేనే కాకుండా అన్ని మతాల మత పెద్దలున్నారు. వారిని నమ్మే వారెవరైనా వెనుకబడిపోతారు. ఎందుకంటే నాకు తప్ప మరే ఇతర మత పెద్దలకు ఈ అమ్మ మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో, ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. నేను చాలా వినయంతో దీన్ని స్పష్టం చేస్తున్నాను. తద్వారా మీకు ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది. పార్ట్ 12 ఏమి చేయాలి? ఈ తల్లి మంచి పని చేయడానికి మీకు జన్మనిచ్చింది. మంచి పని చేయడానికి మీరు మంచి మనిషిగా ఉండాలి. మంచి మనిషిగా మారడానికి మీరు మీ డిఎన్ఏను సవరించాలి. నిజమైన సమాచారాన్ని లో నింపాలి. ఎందుకంటే అతని డిఎన్ఏ నిజమైన సమాచారంతో నిండినంత వరకు ఏ మనిషి మంచి మనిషి కాలేడు. అందుకే తప్పుడు సమాచారాన్ని వెంటనే చెరిపివేసి నిజమైన సమాచారంతో నింపండి అని చెబుతాను. మీకు ఈ తల్లికి 1000 అప్పులు ఉన్నాయి. అది తీర్చడానికి మీకు తక్కువ సమయం ఉంది. ఈ అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకుని సేవ చేయండి. ఈ తల్లి గురించి ప్రజలకు చెప్పండి. మీ ఇంటి నుండి అబద్ధాల మురికిని తొలగించండి. శుభ్రం చేయి. మీ ఇంటి వాతావరణాన్ని సత్యంతో నింపండి. దొరికింది. మహేష్ శాస్త్రిని మీ గురువుగా అంగీకరించడం మరియు దాని గురించి అందరికీ చెప్పడం గర్వంగా భావిస్తున్నాను. ఈ ఇద్దరు ప్రముఖ గురువులను చూసి మోసపోకండి. గుంపును వదిలివేయండి.
హింస మరియు ద్వేషాన్ని వ్యాప్తి చేసే అజ్ఞాన గ్రంథాలను వదిలివేయండి. మీరు సత్యాన్ని గ్రహించిన వెంటనే మీ ఆలోచన విధానం మారుతుంది. ఈ భూమికి సత్యవంతుడు, దయగలవాడు, దానశీలుడు, విధేయుడు, అధర్మాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు కావాలి. ఇక్కడ జ్ఞానం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి, విద్య కావాలి, శుభ్రత కావాలి, సత్యం కావాలి. అందుకే మొదట మీరు సత్యాన్ని స్వీకరించండి మరియు మీ ప్రియమైన వారికి కూడా బోధించండి. భూమి మీద ఉన్న సమస్యలలో సగం సాతాను రాసిన లేఖనాల వల్లనే. ఈ పుస్తకాలను పూర్తిగా నాశనం చేయడానికి సహకరించండి. ఎందుకంటే ఈ రాక్షసుల వల్ల మంచివాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ తల్లికి మరియు మీ తండ్రికి మంచిగా ఉండండి. ఎందుకంటే ఈ ఇద్దరి కంటే ఎవరూ గొప్పవారు కాదు. ఈ రెంటి వల్ల మాత్రమే నువ్వు ఉనికిలో ఉన్నావు. ఇద్దరూ బతికే ఉన్నారు, అందుకే నువ్వు బతికే ఉన్నావు. జీవితంలో నువ్వు ఏ మంచి చేసినా అన్నీ ఇచ్చింది ఈ అమ్మే. ఈ అమ్మ మీకు ఇచ్చిన కోటి మంచివాళ్ల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఈ అమ్మ మీకు ఇంకా అందమైన వస్తువులు ఇవ్వబోతోందని చెబుతోంది. అందుకే నమ్మండి. అమ్మను విశ్వసిస్తే మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటారు. ఎప్పుడూ తల్లిని విడిచిపెట్టవద్దు. దాన్ని వదిలి అంతరిక్షంలోకి వెళ్ళవద్దు. మీ తల్లికి ఎప్పుడూ కృతజ్ఞత చూపకండి. మీ తల్లికి ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు. ఇదంతా అదృశ్యమై మళ్లీ పుడుతుంది. ఎందుకంటే అన్నింటినీ నాశనం చేయకుండా చెడు నాశనం కాదు. ఈ అమ్మను నమ్మండి, ఆమె చేసేది ఉత్తమమైనది. మీరు తలుపు దగ్గర ఉన్నారు. మీరు కేవలం సత్యం యొక్క గోడను దాటవలసి ఉంటుంది. ఆ గోడను దాటడానికి మీరు మీ జన్యువులలో సత్యం యొక్క విలువలను కలిగి ఉండాలి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఏ తప్పులు చేయవద్దు. నేను ఈ విషయాలన్నీ చాలా మంది పెద్ద మనుషులకు చెప్పినప్పుడు వారికి ఏమి చేయాలో అర్థం కాలేదు. చాలా మంది నేను వారికి మంత్రం ఇస్తానని అనుకుంటారు. వారి జపం వారికి సహాయపడుతుందని లేదా వారి పెండింగ్ లో ఉన్న ఏదైనా అద్భుత వచనాన్ని చదవమని అడగండి లేదా నేను ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్లి ఆకలితో ఉన్న వ్యక్తికి తినిపిస్తానో వారి చెడిపోయిన పని మెరుగుపడుతుందని మొదలైనవి. 2. మీ పని అంతా బాగానే ఉంటుంది, కానీ మీరు తప్పు మార్గం వదిలి సరైన మార్గంలో నడవాలి మరియు ఈ మంచి పని చేయాలి. ఈ మంచి పనికి ఆర్థికంగా సహకరించండి. మీరు ఆర్థికంగా సహకరించలేకపోతే ఈ నిత్య సత్య వార్తను క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రశ్న: ఏమి చేయాలి? జవాబు: ఆర్థిక సహకారం అందించాలి. ప్రశ్న: ఎక్కడ ఇవ్వాలి? సమాధానం: సిమ్ ఆశ్రమం నమోదిత సంస్థలో సభ్యుడిగా అవ్వండి. ప్రశ్న: ఆర్థికంగా సహకరించే సామర్థ్యం లేకుంటే? సమాధానం: అప్పుడు ఈ రహస్యాన్ని నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్న వెంటనే మీరు విజయం సాధిస్తారు. అయినా దయచేసి ఆర్థిక సహాయం అందించండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ తల్లి కోసం మీరు ఏదైనా సహకారం అందించినప్పుడే మీలో విశ్వాసం మేల్కొంటుంది మరియు మీరు తల్లితో సన్నిహితంగా ఉండగలుగుతారు. మీరు ఎంత ఎక్కువగా సహకరిస్తారో మీరు మీ తల్లికి మరింత దగ్గరవుతారు. ఈ విశ్వంలో ఉచితమైనది ఏదీ లేదు. ప్రశ్న: ఎలా? సమాధానం: మీరు పూర్తి జ్ఞానం పొందిన తర్వాత భవిష్యత్తులో ఏమి జరగబోతోంది మరియు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనే దాని గురించి మీ దగ్గరున్న మరో 10 మందికి మీరు వార్తలు చెబుతారు. మీరు చాలా మందికి మంచి చేస్తూ ఉండాలి. ఇది కాకుండా మీరు మీ తల్లి కోసం అనేక ఇతర మంచి పనులను చేయవచ్చు. ఉదాహరణకు, 1. మీకు ఏదైనా కళాశాల లేదా విద్యాశాఖ నాయకుడు తెలిస్తే సైన్స్ పాఠ్యపుస్తకాలలో బోధించే అబద్ధాలను సరిదిద్దమని చెప్పండి. మీరు చాలా మంచి పని చేశారని శాస్త్రవేత్తలకు చెప్పండి, కానీ మీరు చంద్రుడు, భూమి మరియు విశ్వం యొక్క మూలం వంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు చాలా మూర్ఖమైన పిచ్చి మనిషి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. దీన్ని నేర్చుకోవడానికి మరియు ప్రజలకు బోధించడానికి ఇప్పుడు ఒక గొప్ప అవకాశం. 2. మీకు ఏ మతానికి చెందిన నాయకుడో తెలిస్తే 90% తప్పులు ఉన్న మత గ్రంథాలకు బదులుగా ఈ సత్య పుస్తకాన్ని చదవమని చెప్పవచ్చు. ఇది ప్రజల మనస్సును క్లియర్ చేస్తుంది మరియు జీవితం కూడా మెరుగుపడుతుంది. ఏది ఏమైనా పెను భూకంపంతో భూమి 800 డిగ్రీల ఫారెన్హీట్ కు చేరుకోవడంతో అన్ని మతాల గ్రంథాలు బూడిదలో పోసిన పన్నీరు కానున్నాయి. 3.
మీకు ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వంటి సైంటిఫిక్ లీడర్లు తెలిస్తే వీటిలో బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించి ఆకాశంలో కాకుండా భూమికి దిగువన ఇళ్లను నిర్మించాలని వారికి చెప్పండి. భూమిలో చాలా మంది నిరాశ్రయులయ్యారు. సమస్యలు పైన ఆకాశంలో కాదు, కింద భూమిలో ఉన్నాయి. ఇక్కడ మానవత్వం అవసరం. 4. మీకు ఐక్యరాజ్య సమితి నాయకుడు ఎవరైనా తెలిస్తే ఈ విద్య మాత్రమే ప్రపంచంలో శాంతిని కలిగిస్తుందని అతనికి చెప్పండి. కాబట్టి యుద్ధం కోసం ఖర్చు చేసిన డబ్బు తప్పు విద్యను పూర్తిగా ముగించాలి. చెడు ఉన్నంత కాలం లోకల్లో శాంతి ఉండదు. ఇది జ్ఞానం ద్వారా మాత్రమే నిర్మూలించబడుతుంది. అందుకే జ్ఞానాన్ని బోధించండి. భూమి యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి త్వరలో ప్రపంచానికి వార్తలను అందించండి. 5. మీకు ఎవరికైనా మున్మత నాయకుడిని తెలిస్తే తన ప్రజలను బ్రెయిన్ వాష్ చేసి వారిని చాలా సంతోషంగా మరియు అవమానపరిచాడని, వారిని జంతువుల్లాగా మార్చాడని మరియు ఈ పుస్తకం వారి మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలకు పాల్పడిందని అతనికి చెప్పండి. 6వ శతాబ్దంలో కాకుండా 21వ శతాబ్దంలో జీవించండి. అబద్ధాలను వదిలి నిజం నేర్చుకుని మంచి జీవితాన్ని గడపండి. 6. మీకు ఏదైనా మతం నాయకుడు తెలిస్తే వినోదం మరియు వినోదం కోసం సమయం పోయిందని చెప్పండి. ఇప్పుడు వాస్తవాన్ని నేర్చుకోండి మరియు మీ ప్రజలకు నేర్పండి. మీ ఆర్థిక లాభం కోసం అజ్ఞానానికి మద్దతు ఇవ్వకండి. భూమిపై ఉన్న ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరి జీవితంలో కావలసింది మతం కాదు, మానవత్వం. 7. మీరు శక్తివంతమైన ప్రభుత్వాలు మరియు ఐక్యరాజ్య సమితి యొక్క పెద్ద నాయకులకు భూమిపై ఉన్న అన్ని మత గ్రంథాలను నిషేధించాలని మరియు ఈ పుస్తకం నుండి మానవత్వం మరియు మాతృభూమి యొక్క వాస్తవికత గురించి తెలుసుకోవడానికి మరియు ప్రకృతి నియమాలను అనుసరించమని చెప్పండి. మంచి పని చెయ్యి. ఇది దేశంలో మరియు ప్రపంచంలో శ్రేయస్సును తెస్తుంది. 8. మీరు మీ స్నేహితులకు నిజమైన వార్తలను తెలుసుకోవాలని చెప్పవచ్చు మరియు ప్రతి ఇంటిలోని ప్రతి సభ్యుడు భూమి తల్లి యొక్క భవిష్యత్తు ప్రణాళికను తెలుసుకోవాలి. తద్వారా ప్రతి కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది. పోరాటాలు ఆపండి మరియు ఆదర్శ మానవునిగా జీవించండి. మీ మనస్సులో నిజాయితీగా ఉండండి మరియు మీ మాటలను నియంత్రించండి. ఆదర్శవంతమైన జీవితాన్ని గడపండి మరియు మీ తల్లిదండ్రులకు మాత్రమే కట్టుబడి ఉండండి. 9. వినోదం కోసం ఎక్కువ సమయం మిగిలి లేదని మీకు తెలిసిన వ్యక్తులకు చెప్పండి. గొప్ప భూకంపం సంభవించినట్లయితే సరైన మార్గంలో ఉన్న వ్యక్తులు రక్షించబడతారు మరియు తప్పు మార్గంలో ఉన్న వారందరూ నాశనం చేయబడతారు. కాబట్టి సరైన మరియు తప్పు మార్గం గురించి తెలుసుకుని వెంటనే సరైన మార్గాన్ని అనుసరించండి. 10. పోప్ మొదలైన గొప్ప గురువులు మీకు తెలిస్తే వారు ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశారో వారికి చెప్పండి. అప్పుడు వారు ఏమి తప్పు జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వారి షాకింగ్ అకృత్యాల గురించి నేను వారికి వివరంగా చెబుతాను. 11. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే సీనియర్ డైరెక్టర్ మీకు తెలిస్తే ఇంత పెద్ద భూకంపం వస్తుందని చెప్పండి మరియు మీరు ఎందుకు అంగీకరించడం లేదు. మీరు ఎక్కడ పడుకున్నారు? ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? మీరు అబ్బాయిలు ఏమీ జరిగింది. 12. మీకు ఎవరైనా ధనవంతులు తెలిస్తే ఈ నిజమైన వార్త గురించి ప్రజలకు చెప్పడానికి మరియు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ డబ్బును ఉపయోగించమని వారికి చెప్పండి. మీరు సరైన సమయంలో సరైన పని చేస్తే మీ పేరు మత చరిత్రలో లిఖించబడుతుంది. 13. మీకు బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరో తెలిస్తే ప్రజలు మీ మాట వింటారని అతనికి చెప్పండి. ఈ భారీ భూకంపం రాబోతోందని మీరు ప్రజలకు చెప్పండి. కాబట్టి ఇప్పుడు సరైన పని చేసి మంచి జీవితాన్ని గడపండి. ఈ తల్లి మీరు ప్రసిద్ధి చెందడానికి నిజమైన ఫలాన్ని ఇస్తుంది. 14. మీకు ఎవరైనా మీడియా వ్యక్తి తెలిస్తే మీరు ప్రపంచంలోని అతిపెద్ద వార్తలను కూడా చూపించడం లేదని వారికి చెప్పండి. ప్రతి మానవుడు ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. నువ్వేమి చేస్తున్నావు? మానవత్వం కోసం ఉత్తమమైన, సరళమైన మరియు అత్యంత ముఖ్యమైన పనికి ప్రాధాన్యత ఇవ్వండి. 15. మీకు నాసా డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఎలోన్ మస్క్ ఆఫ్ స్పేస్ ఇక్కడ చాలా జరగబోతున్నాయి. అంతకంటే ముందు పేదరికం, ఆకలి, నిరాశ్రయం, నిరుద్యోగం మరియు నిరక్షరాస్యత వంటి వాటిని తొలగించి మిగిలిన రోజుల్లో అందరూ సంతోషంగా జీవించనివ్వండి. 16. జీన్స్ ఎడిటింగ్ కంపెనీ డైరెక్టర్ మీకు తెలిస్తే
ఈ అమ్మ మీ సహజమైన జీన్స్ ని వేల సంవత్సరాలుగా ఎడిట్ చేస్తుందని చెప్పండి. అందుకే ఈ కట్ అండ్ పేస్ట్ పద్ధతిని ఆపండి మరియు తల్లి, భూమి, తండ్రి, కోర్, స్వర్గం, పునర్జన్మ, పరిణామం గురించి నేర్చుకోండి మరియు మానవాళికి సేవ చేయండి. అప్పుడు మీ జన్యువులు స్వయంచాలకంగా సవరించబడతాయి. 17. మొత్తంగా ఎక్కువ సమయం మిగిలి లేదని ప్రపంచ ప్రజలకు చెప్పండి. కాబట్టి మీకు ఉన్న రోజులను బాగా గడపండి. పోట్లాడకు. సంతోషంగా ఉండు. గంటల తరబడి బోరింగ్ ప్రోగ్రాంలు చూసే బదులు మదర్ ఎర్త్ రహస్యాలు తెలుసుకోండి. ఆనందించండి కానీ ప్రధాన పనికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రధాన పని అంటే భూమి యొక్క భవిష్యత్తు ప్రణాళిక, గత మరియు భవిష్యత్తు మార్గాల రహస్యాలను నేర్చుకోవడం మరియు భవిష్యత్తు మార్గంలో నడవడం. తల్లితో ఉంటున్నారు. 18. మరియు ఇక్కడ ఎవరూ పరిపూర్ణంగా లేరని కూడా తెలుసుకోండి. తల్లి మరియు తండ్రి తప్ప ఇద్దరు తల్లి మరియు తండ్రి రూపాలు. ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. వైద్యులు లేదా న్యాయమూర్తులు లేదా మత పెద్దలు, వ్యాపారవేత్తలు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, భర్తలు, భార్యలు, స్నేహితులు, సహచరులు మొదలైన వారు పరిపూర్ణులు కారు. ఇక్కడ ఎవరూ పరిపూర్ణంగా ఉండలేరు ఎందుకంటే మూడవ గ్రహ మార్గం పరిపూర్ణత యొక్క మార్గం మరియు పరిపూర్ణతకు కాదు. మీ జీవితంలో ఎక్కడో ఒక చోట మోసపోయినా ఎవరినీ నిందించకండి మరియు మీరు ఆత్మ తప్ప మరొకటి కాదని నేర్చుకోండి మరియు మీరు ఇక్కడ జీవించినంత కాలం మీకు ఈ చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. అందువల్ల మీకు ఈ చేదు అనుభవం వద్దనుకుంటే భవిష్యత్తు వైపు వెళ్ళండి. ఈ తల్లికి పదే పదే వందనం చేయండి. భోజనం చేస్తున్నప్పుడు మీరు మీ నోటిలో పెట్టే ప్రతి ముక్కను మీ తల్లి ఎలా తయారు చేసిందో ప్రశంసించండి. ఈ విధంగా 24 గంటలు ఈ తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి మరియు ఆమెను స్తుతిస్తూ ఉండండి. 19. మీరు జీవించి ఉన్నప్పుడే అటువంటి పని చేయండి. రాబోయే భూమిలో ప్రజలు మీ పేరును తీసుకుని మీ మంచి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరణ పొందుతారు. ఇది ప్రపంచం అంతం కాదా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. జవాబు ఏమిటంటే అవును కాదు. ఎందుకంటే సూర్యాస్తమయం అంటే విశ్వం అంతం అవుతుందని కాదు. ఇది యుగపు మార్పు మాత్రమే. నిజానికి ఇది మంచి వ్యక్తులకు మంచి కాలం ప్రారంభం. ఇది కొత్త రోజు ప్రారంభం. అయితే అంతకు ముందు 36 ఏళ్లుగా నా మాట ఎందుకు వినలేదు అని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నేను ఎక్కడ తప్పు చేశానో మరియు ఈ స్త్రీ ఎక్కడ తప్పు చేసింది. ఈ మత గ్రంథాలు మరణానంతరం న్యాయం అని చెబుతున్నాయి. అయితే మరణానంతరం ఎవరు చూశారో మీరే అంటున్నారు. అందుకే బతికుండగానే ఈ నిర్ణయం తీసుకుని నిజమైన చరిత్ర సృష్టించాలి. దేవుడు స్వర్గం నుండి వచ్చాడని నేను నిరూపించాలి మరియు దేవుడు ఉన్నాడని, దేవుడే మరియు దేవుడే ఉంటాడని కూడా నేను నిరూపించాలి.